గ్యాస్ గాలి వచ్చినప్పుడు ఆరిపోవడం జరుగుతుంది. బట్ అలా లేకుండా దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా తీసినాం రా అంటే లోపల చుండ్రు అంతా కూడా మనకు ఈజీగా అనేది దీంట్లో వచ్చేస్తుంది అనమాట. చూద్దాం బెడ్రూమ్ అంతా కూడా మనము ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది, గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఓన్లీ 575 రూపీస్ మాత్రమే. దీంట్లో నేను ఈ విధంగా గాజు పెంకులు వేస్తున్నాను చూడండి. గాజు పెంకుల్ని కూడా ఈ విధంగా పౌడర్ అనేది చేసేస్తుంది. కింద మీకు గ్రైండ్స్ వేసాను నేను, పైన వచ్చేసి ఫ్రూట్స్ వేసాను అనమాట. అంటే రెండు ఒకేసారి ఈ విధంగా మనము చేసుకోవచ్చు. ఫ్యాన్ అనమాట. దీన్ని మనము ఎలా కావాలంటే ఆ విధంగా మనము సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. చల్ల గాలి అనేది వస్తుంటుంది. యూఎస్బి లైటర్ అనమాట. మనకు ఇది పవర్తో ఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 months వరకు కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా అంటిస్తాము చూడండి. ఎంత వేడి వస్తువునైనా కూడా ఈ విధంగా మనం ఈజీగా పట్టుకొని మనము పెట్టచ్చు, ప్లస్ మళ్ళీ దింపుకోవచ్చు. మనవి ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి చూడండి, అవి పంచర్ అయినప్పుడు ఈ విధంగా స్క్రూస్ అనేవి ఉంటాయి, స్క్రూడ్రైవర్తో తిప్పేయడమే అంతే ఈజీగా పంచర్ వేసేయడమే కాదు. ఐస్ క్యూబ్స్ అనేవి మనము దీంట్లో వేసి ఈ విధంగా మీకు మిస్ట్ అనేది చల్లగా ఉంటుంది అనమాట. మీకు జస్ట్ లైక్ ఏసీ దగ్గర ఎలా ఉంటుందో అలాది. హాయ్ ఫ్యాన్, టర్న్ ఆన్ ద ఫ్యాన్. ఎండలు పెట్టగానే ఆటోమేటిక్గా ఈ విధంగా తిరుగుతూనే ఉంటాయి. కార్ డాష్ బోర్డ్ మీద పెట్టే చిన్న ఏసీ అనమాట. కార్ మ్యాగ్నెటిక్ కర్టన్స్ అనమాట చూడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మనం అందరం రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లా కొన్ని వెబ్సైట్లో మనం రెగ్యులర్గా షాపింగ్ చేస్తూనే ఉంటాం. సో మనకు ఆన్లైన్ ప్రైజెస్ అనేది చాలా ఉంటాయి. సేమ్ మనకు ఆన్లైన్లో అమ్మే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆఫ్లైన్ మనకు తక్కువ రేట్లో దొరికితే బాగుంటుందని మనం రెగ్యులర్గా అనుకుంటూ ఉంటాం. సో అట్లా అనుకునే వాళ్ళ కోసం అయితే ఈరోజు ఆఫ్లైన్లో అమ్మే హార్ట్ టచ్ కలెక్షన్ స్టోర్కి అయితే తీసుకోవచ్చు. చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో మంచి క్వాలిటీగా ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ప్రజెంట్ నాతో పాటు మన హార్ట్ టచ్ కలెక్షన్ ఓనర్ గారు సార్. నమస్తే సార్. నమస్తే సందీప్. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్లో మీ వీడియోస్ చాలా చూసిన సార్. థ్యాంక్ యూ. వీడియోస్ కింద కూడా చాలా జెన్యూన్ కామెంట్స్ ఉన్నాయి, రీచ్ కూడా చాలా బాగుంది సార్. మీ హార్ట్ టచ్ కలెక్షన్ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి సార్? అసలు రైట్ చెప్తాను చూడండి. ఫస్ట్ సందీప్, హార్ట్ టచ్ కలెక్షన్స్ స్టార్ట్ చేసి మేము 1.5 year అవుతుంది. హార్ట్ టచ్ కలెక్షన్స్ జనాల్లోకి ఇంత తొందరగా రీచ్ అవ్వడానికి, జనాల నోట్లో ఇంత తొందరగా ఆ వాయిస్ వినిపించడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ కారణం నేను పెట్టిన పేరు. హార్ట్ టచ్ కలెక్షన్స్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోతుంది అనమాట, కనెక్ట్ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా అది మర్చిపోలేనిది అనమాట హార్ట్ టచ్ కలెక్షన్స్ అంటే. బట్ ఏ విధంగా అయితే హార్ట్ టచ్ కలెక్షన్స్ అన్నది మేము పేరు పెట్టామో, సేమ్ ప్రోడక్ట్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. మెయిన్ మోటివ్ ఏంట్రా అంటే, ఏవైతే మీరు ఆన్లైన్లో చూస్తారో ఆ ప్రోడక్ట్ని నేను ఆఫ్లైన్లో చూపించి ఆన్లైన్ కాస్ట్ కంటే కూడా తక్కువ ఇవ్వడమే నా ఈ మోటివ్ అనమాట. సో మేము ఈ విధంగా సక్సెస్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. సేమ్ అదే దాంతోపాటు ఇంకొక విషయం ఏంట్రా అంటే, చూడండి ఆన్లైన్లో మనము బుక్ చేస్తాము. బుక్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుందో తెలియదు, ఇంటికి వచ్చేంత వరకు కూడా తెలియదు. వచ్చిన తర్వాత మనం ఒకటి పడితే ఇంకొకటి కూడా వస్తుంది, ప్లస్ ఇంకోటి పనికిరానేటివి కూడా మనకు చాలా మంది ఈ విధంగా ఆన్లైన్తో చాలా మంది మోసపోయారు కూడా. సో ఆ విధంగా ఉండే వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను, మా 100% ఏదైతే మా హార్ట్ టచ్ కలెక్షన్స్లో ఏవైతే మీరు ప్రోడక్ట్లు ఆన్లైన్లో చూసి మోసపోతారో వాళ్ళు ఇక్కడ వచ్చి ఇంప్రెస్ అయిపోతారనమాట. ఎందుకంటే అక్కడ మోసపోయారు, ఇక్కడ రాగానే ఇంప్రెస్ అయిపోతారు. అరే ఈ ప్రోడక్ట్ అక్కడ తెప్పించానే, నేను ఇంత రేటు పెట్టేశాను, ఇంత డబ్బులు పెట్టేశాను, అయినా పనికి రాలేదు, ఇక్కడ చాలా బాగుంది అనేది ఈ విధంగా అన్నమాట. అందరి నోట్లో కూడా ఈ వాయిస్ వినిపించడానికి, హార్ట్ టచ్ కలెక్షన్స్ అన్న వాయిస్ వినిపించడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. ప్లస్ ఇంకోటి చూడండి, మీకు చెప్తాను చూడండి. ఏదైనా ఒక కస్టమర్ హ్యాపీగా కొనాలంటే, ఏదైనా ఒక కస్టమర్ హ్యాపీగా కొనాలరా అంటే ఆ ప్రోడక్ట్లో రేట్ కమ్ ఉండాలి. అంటే మీన్స్ తక్కువ ఉండాలి అనమాట. తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మాత్రమే ఆ కస్టమర్ అనేవాడు హ్యాపీగా కొంటాడు. రైట్, కొన్న తర్వాత కస్టమరు ఆ ప్రోడక్ట్తో సాటిస్ఫై అవ్వాలరా అంటే ఆ ప్రోడక్ట్లో దమ్ ఉండాలి. కొనేటప్పుడు హ్యాపీగా కొనాలరా అంటే రేట్ కమ్ము ఉండాలి. కొన్న తర్వాత సాటిస్ఫై అవ్వాలరా అంటే ప్రోడక్ట్లో దమ్ ఉండాలి. రైట్లో కమ్ము, ప్రోడక్ట్లో దమ్ము, ఈ రెండు ఉన్నది హార్ట్ టచ్ కలెక్షన్. నైస్ లైన్ సార్. మా దగ్గర ఉన్నవి ఏవైతే మీరు వేరే దగ్గర చూసారో వాళ్ళకంటే కూడా మా దగ్గర రేట్లు అనేవి తక్కువ ఉంటాయి. ప్లస్ మా ప్రోడక్ట్లు అనేవి వాళ్ళ దగ్గర దొరకవు అనమాట. ఉంటాయి సిమిలర్గా అలాంటి ప్రోడక్ట్లు ఉంటాయి, కాదని చెప్పడానికి కాపీడ్ ఉంటాయి. బట్ మా దగ్గర ఉండేది బెస్ట్ క్వాలిటీతో వస్తుంది. ప్లస్ సెకండ్ ఇంకోటి ఏంటంటే, మా దగ్గర ఉన్నంత రేంజ్ వాళ్ళ దగ్గర ఉండదు అనమాట. వాళ్ళు ఏదైనా అంటే ఎర్రగడ్డ మార్కెట్లో తెచ్చి
మిమ్మల్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. మాది అలా ఉండదు, బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది. నెక్స్ట్ మంత్లో కూడా మాది మా బ్రాండ్తోనే మా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. మా కొత్తగా మేము నెక్స్ట్ ఏప్రిల్ మే తర్వాత జూన్లో మా ప్రొడక్ట్స్ అనేవి హార్ట్ టచ్ కలెక్షన్స్ అన్న ఒక బ్రాండ్తోనే మేము స్టార్ట్ చేస్తున్నాము. సో కాబట్టి ఈ విధంగా క్వాలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఇంత ధైర్యం చేయొచ్చు అనమాట, లేదంటే మామూలుగా ఇంత ధైర్యం చేయలేరు. నేను ఈ వీడియోని కూడా మీరు అందరూ కూడా చూసి లైక్ చేసి షేర్ చేస్తారని వినవించుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. ఈ మాకు ప్రతి నెలలో కూడా ఒక వీడియో అనేది ఈ ఛానల్లో కూడా వస్తూ ఉంటుంది. ప్రపంచ యాత్రికుడు తన కండ్లతో ప్రపంచాన్ని ఎలా చూపిస్తాడో నేను మాటల మాంత్రికుడిని. ఓకే, ప్రపంచంలో ఉండే గ్యాడ్జెట్స్ అన్ని నా కండ్లతో నేను చూపించడానికి రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు రెడీయా? రెడీ, రైట్, వెళ్ళాం పదండి. ఫ్రెండ్స్, మీరు చాలా ఫ్యాన్స్ చూసింటారు అనమాట. రీఛార్జబుల్ ఫ్యాన్స్ చూసారు, మిస్డ్ ఫ్యాన్స్ చూపించాము. మేము కూడా మా షాప్లో రీఛార్జబుల్ ఫ్యాన్స్ అమ్మాము. 1 గంట ఛార్జ్ చేస్తే 4 గంటలు నడిచే ఫ్యాన్స్ కూడా చూపించాను. ప్లస్ రిమోట్తో నడిచే ఫ్యాన్స్ చూపించాను, హ్యాండ్ ఫ్యాన్స్ చూపించాను. బట్ ఈ ఛానల్లో మీ కొత్తగా నేను ఇంట్రడ్యూస్ చేసే ఫ్యాన్ ఏంట్రా అంటే వాయిస్ కంట్రోల్ ఫ్యాన్ అనమాట. అంటే దీనికి రిమోట్ కూడా అవసరం ఉండదు, మనం మాన్యువల్గా కూడా చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని కంప్లీట్గా వాయిస్ కంట్రోల్తోనే నేను ఆపరేట్ చేసి చూపిస్తాను, మీరు చూడండి. హాయ్ ఫ్యాన్, టర్న్ ఆన్ ద ఫ్యాన్. చూసారా, ఫ్యాన్ ఆన్ అనేది అయిపోయింది అనమాట. వాయిస్తోనే నేను మీకు ఆన్ అనేది చేశాను. ఇప్పుడు నేను లైట్ కూడా ఆన్ చేసి చూపిస్తాను, చూడండి మీకు. హాయ్ ఫ్యాన్, టర్న్ ఆన్ ద లైట్. చూడండి, ఈ విధంగా మనము ఫ్యాన్ని, లైట్ని మన వాయిస్ కంట్రోల్ ద్వారానే, అంటే మనం ఎక్కడైనా పడుకున్నప్పుడు ఫ్యాన్ ఎక్కడో ఉంటుంది, మనం జస్ట్ మనిషిని ఎలా పిలుస్తామో ఫ్యాన్ని కూడా ఆ విధంగా మనము పిలిచినట్టు మనము ఈ ఫ్యాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. డిస్టెన్స్ ఎంత ఉంటుంది సార్ వాయిస్? మినిమం అన్నా కూడా 10 feet వరకు కూడా మనము వాయిస్ కంట్రోల్తో మనము ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా. ఫస్ట్ టైం మేము హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము హార్ట్ టచ్ కలెక్షన్స్ నుండి వాయిస్ కంట్రోల్ ఫ్యాన్ అనేది. మీరు ప్లస్ ఆన్లైన్లో చూసి ఉంటారు, బట్ ఆన్లైన్లో ప్రైస్ వచ్చేసి 5500 ఉంది. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3500 రూపీస్ మాత్రమే. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి మీకు ఆఫ్ చేసి చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్యాన్, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. చూడండి, కంప్లీట్గా ఫ్యాన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు లైట్ కూడా నేను ఆఫ్ చేస్తాను, చూడండి. హాయ్ ఫ్యాన్, టర్న్ ఆఫ్ ద లైట్. చూడండి, లైట్ కూడా నిజంగా ఆఫ్ అయిపోయింది అనమాట. దీని స్పీడ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ 20 watts అనమాట లైట్ది కెపాసిటీ. ఈ లైట్ అయితే 20 watts ఉంటుంది. ఇక్కడ 5000 mAh 2 బ్యాటరీలు ఉంటాయి మీకు. అంటే మినిమం అన్నా కూడా మీకు 3 hours స్పీడ్లో నడుస్తుంది. హై స్పీడ్లో వచ్చేసి మీకు 3 hours నడుస్తుంది. మీడియంలో కానీ లోలో కానీ 10 hours వరకు కూడా నడుస్తుంది అనమాట. దీన్ని ఒక్కసారి మనం ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు 3 hours వరకు కూడా హై స్పీడ్ని లో మనము 3 గంటల వరకు మనము పవర్ లేకున్నా కూడా మనము ఈ ఫ్యాన్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి. సమ్మర్ వస్తుంది కాదు, సమ్మర్ వెళ్ళిపోతుంది, స్టార్ట్ అయిపోయింది. బట్ మనకు జూన్ జూలై వరకు కూడా ఎండలు అనేవి ఉంటాయి కాబట్టి మనకు ఈ ఫ్యాన్ చిన్న పిల్లలు కానీ హాస్టల్లో కానీ లేదా అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడంటే అక్కడ పెట్టి మనము గాలి అనేది దాన్ని మనము వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. మీకు రీఛార్జబుల్ ఫ్యాన్ అనమాట. ఒక్కసారి పవర్ ఛార్జ్ చేస్తే 3 గంటల వరకు నడుస్తుంది. రేట్ కూడా చాలా ఎక్కువ ఏం కాదు, ఓన్లీ 3500 రూపీస్ మాత్రం. సార్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? ఇప్పుడు నేను చూపించేది అనమాట రీఛార్జబుల్ ఫ్యాన్ అనమాట. చూడండి, చూపిస్తాను. రీఛార్జబుల్ ఫ్యాన్స్ లో చాలా ఉన్నాయి మా దగ్గర, ఒకటి కాదు, దగ్గర 8-9 రకాల ఫ్యాన్స్ ఉన్నాయి. బట్ తక్కువ ప్రైస్ లో బాగుండే ప్రొడక్ట్స్ అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది మీకు మినిమం అన్న ఒక 45 minutes మీరు 1 hour కన్నా ఛార్జ్ చేసినారా అంటే మనం కార్లో కానీ లేదా అంటే ఎక్కడికైనా పోయేటప్పుడు కానీ తీసుకుని పోవడానికి చాలా బాగుంటుంది. ప్లస్ ఈజీ టు క్యారీ, ఈజీ టు హ్యాండీ అనమాట. రేట్ వచ్చేసి వెయిట్ లైట్ వెయిట్, ఏకదమ్ లైట్ వెయిట్ అనమాట. దీన్ని ఒక్కసారిగా మనం ఛార్జ్ చేస్తే మినిమం 45 minutes to 1 hour వరకు కూడా నడుస్తుంది. దీన్ని మనము కిచెన్లో కానీ ఈ విధంగా వంట చేసేటప్పుడు కానీ దేవుడి గదిలో కానీ లేదా చిన్న పిల్లలు పడుకున్న చోట కానీ ఈ విధంగా ఈజీగా మనం పెట్టచ్చు అనమాట. క్వాలిటీ కూడా చాలా బెస్ట్ అంటే చాలా బెస్ట్గా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఏం కాదు, 555 అంటే 555 రూపాయలు మాత్రమే. ఫస్ట్ టైం మేము మా ఫుడ్డీ సందీప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి మేము ఓన్లీ 455కే ఇస్తున్నాం. వావ్, గ్రేట్ ఆఫర్స్. ఓకేనా? కానీ మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా
కంపల్సరీగా ఏదైతే ఫుడ్డీ ఛానల్ అన్నది యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లస్ దాని స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి ఇచ్చిన వాళ్ళకి 100 రూపాయలు తగ్గి ఓన్లీ 455 రూపీస్కే ఇస్తున్నాం అనమాట. చూసారు కదా, మన కోసం అన్న అయితే మనకు మంచి ఆఫర్ అయితే ఇచ్చిండు. సో ఆఫర్ని మీరు అందరు యూజ్ చేసుకోండి. రైట్, థ్యాంక్స్ అన్న. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్ట్ ఫ్యాన్ అనమాట, మార్కెట్లో చాలా చూసింటారు ఈ విధంగా ఉండేటివి మీకు. ప్లస్ ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తాను చూడండి. దీంట్లో ఈ విధంగా మనము చల్ల నీళ్లు, ఏదైతే ఫ్రిడ్జ్ నీళ్లు కూడా మనం ఈ విధంగా వేసుకోవచ్చు, లేదా అంటే తాగే నీళ్లు ఏ ఉన్నా కూడా మనం దీంట్లో వేసుకునేసి ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అనేవి చూడండి, ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అనేవి మనము దీంట్లో వేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుందిరా అంటే మనకు చల్ల గాలి అనేది దీని నుండి వస్తుందన్నమాట. ఈ విధంగా చూడండి, ఐస్ క్యూబ్స్ అనేది ఇక్కడ మనం వేసాము. వేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేస్తాము. ఈ విధంగా దీన్ని క్లోజ్ చేసేస్తాము. వేసిన తర్వాత చూడండి, దీన్ని మనము ఆన్ చేస్తున్నాం అనమాట. లెవెల్ 1, స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3 ఈ విధంగా వస్తుంది. ప్లస్ అదేవిధంగా దీన్ని మిస్ట్ అనేది ఇట్లా ఆన్ చేస్తాం చూడండి. ఈ విధంగా మీకు మిస్ట్ అనేది వస్తుంది కదా, చల్ల గాలి అనేది వస్తుందన్నమాట. చల్లగా ఉంటుందన్నమాట మీకు, జస్ట్ లైక్ ఏసీ దగ్గర ఎలా ఉంటుందో అలాది. ఇది ఒకరి కోసమే పనిచేస్తుంది, ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ఇది పనికిరాదు. జస్ట్ చిన్నపిల్లలు పడుకున్న చోట కానీ, లేదా అంటే మనం కిచెన్లో కానీ ఒక 3 feet 4 feet డిస్టెన్స్ లోపలే దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా పవర్తోనే పనిచేస్తుంది, వితౌట్ పవర్తో పనిచేయదు. మనం పవర్ బ్యాంక్ త్రూ కూడా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లో దీన్ని డిఫరెంట్ రేట్లో అమ్ముతున్నారనమాట. ఇది మేము మీకు హార్ట్ టచ్ కలెక్షన్స్ ఇస్తున్నది ఓన్లీ 350 రూపీస్ మాత్రమే. 350 రూపాయలకు మీకు ఇంత మిస్ట్ ఫ్యాన్ అన్నది ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడ కూడా దొరకదు, ఇంత బెస్ట్ క్వాలిటీతో ఉన్నదనమాట. సేమ్ అదే విధంగా చూడండి, దీంతో పాటు నేను మీకు కంప్లీట్గా రిమోట్తో నడిచే ఫ్యాన్ చూపిస్తాను. కంప్లీట్గా టోటల్ రిమోట్తోనే నడుస్తుంది. దీంట్లో కూడా మనము ఈ విధంగా వాటర్ అనేది వేసుకుంటాము. ఈ విధంగా వాటర్ అనేది వేసుకుంటాము చూడండి, వేసాను కదా చూడండి, ఈ విధంగా వాటర్ అనేది వేసాము. ప్లస్ దీంట్లో కూడా మనము ఐస్ క్యూబ్స్ అనేవి ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అనేది మనం వేసుకుంటాము. వేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసాము చూడండి. ఇప్పుడు దీన్ని నేను కంప్లీట్గా రిమోట్తోనే, అంటే చెయ్యి తాకకుండా రిమోట్తోనే ఆపరేట్ చేసి చూపిస్తాను చూడండి మీరు. ఓకేనా, చూడండి లెవెల్ ఫ్యాన్ 1 అని ఉంది ఇక్కడ, చూసారు కదా ఫ్యాన్ 1 అనేది. ఇప్పుడు చూడండి ఆన్ చేస్తున్నాను నేను, ఫ్యాన్ 1 ఆన్ అయింది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది. ఫ్యాన్ 2 చూడండి, ఈ విధంగా ఫ్యాన్ 2 ఇది కూడా లైట్ అనేది ఆన్ అయింది అనమాట. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను చూడండి, తిరుగుతుంది. ఓకే, దీంట్లో లైట్స్ కూడా వస్తాయి, లైట్స్ కూడా వస్తాయి మనకు. ఇది దీన్ని మనం కింద పైకి కూడా చేసుకోవచ్చు, అడ్జస్ట్ కిందికి కావాలంటే కిందికి, పైకి కావాలంటే పైకి చేసుకోవచ్చు అనమాట. ప్లస్ అదే విధంగా చూడండి, ఇప్పుడు దీని స్పీడ్ కూడా పెరుగుతుంది. ఇవి 2 ఫ్యాన్ల స్పీడ్ చూడండి, ఈ విధంగా 2 ఫ్యాన్లు అనేవి మీకు వస్తాయన్నమాట. ఇది కూడా కేవలం ఒకరి కోసమే, 1 పర్సన్కి క్యాష్ కౌంటర్లో కానీ, లేదా అంటే మనము రీడింగ్ సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు కానీ వాళ్ళ కోసం చాలా యూజ్గా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు చూడండి, దీన్ని స్వింగ్ చేసి కూడా చూపిస్తాను నేను. స్వింగ్ అనేది ఉంటుందన్నమాట చూడండి, ఈ విధంగా స్వింగ్ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మిస్ట్ లెవెల్ కూడా చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంది కదా మిస్ట్ చూడండి, ఇక్కడ నుండి వస్తుంది మిస్ట్ కూడా. ఇక్కడ చూడండి మిస్ట్ వస్తుంది కదా, ఈ విధంగా అనమాట మీకు మిస్ట్ అనేది కూడా వస్తుందన్నమాట. అంటే కంప్లీట్గా మీకు రిమోట్తో నడిచే ఫ్యాన్ అనమాట, కంప్లీట్గా రిమోట్తో నడిచే ఫ్యాన్ అనమాట. ఇది కూడా మీకు మార్కెట్ ప్రైస్ కంటే కూడా 799 రూపీస్లోనే ఇస్తున్నాం మేము. ఇది మార్కెట్లో కూడా చూడండి డిఫరెంట్ రేట్లో ఒక్కొక్క రేట్లో ఇస్తున్నారు. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో బెస్ట్ క్వాలిటీతో ఉన్నది కేవలం 799 రూపీస్ మాత్రమే. చూడండి, ఈ ఫ్యాను ఎక్కడ కూడా మార్కెట్లో మీకు దొరికేస్తుంది అనమాట. డిఫరెంట్ రేట్లు అనేవి డిఫరెంట్ రేట్లలో ఒక్కొక్క రేట్తో ఇస్తారు. బట్ ఎక్కడ కూడా దొరకనిది హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే దొరికేది మీకు చూపిస్తాను చూడండి. ఇది అనమాట చూడండి, ఈ ప్రోడక్ట్ అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, బాగా కూడా ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఈ విధంగా మనము క్లోజ్ కూడా చేసుకోవచ్చు, ఈ విధంగా హ్యాండ్ పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ ఇది మినిమం అన్న ఒక కరెంట్ లేనప్పుడు కూడా ఒక 1/2 అవర్ నడుస్తుంది మీకు. పవర్ లేకున్నా కూడా ఒక 1/2 అవర్ వరకు నడుస్తుంది. చూడండి, దీని వాటర్ ట్యాంక్ కూడా చాలా పెద్దదనమాట. ఈ విధంగా వాటర్ అనేది మనం వేసాము. వేసిన తర్వాత దీంట్లో మనము
ఈ ఐస్ క్యూబ్స్ అనేవి దీంట్లో వేసుకున్నాం అనమాట. చూడండి ఈ ఐస్ క్యూబ్స్ అనేవి దీంట్లో ఈజీగా పడుతుంది అనమాట. దీంట్లో ఐస్ క్యూబ్స్ అనేవి వేసాము. వేసిన తర్వాత దీంట్లో మనము ఏదైనా మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే మంచి పర్ఫ్యూమ్ ఏదైనా వేసుకున్నా కూడా మనకు మంచి స్మెల్ అనేది కూడా రూమ్ అంతా కూడా వస్తూ ఉంటుంది. ప్లస్ దీని స్పీడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు దిస్. మీ దీంట్లో రెండింటికంటే కూడా దీని స్పీడ్ లెవెల్ అనేది హెవీగా ఉంటుంది అనమాట. చూడండి ఆన్ చేసి చూపిస్తాను నేను మీకు. చూడండి ఈ విధంగా చూడండి స్పీడ్ లెవెల్, మనకు సౌండ్ కూడా అవుతుంది ఈ విధంగా అనమాట. దీంట్లో మిస్ట్ కూడా అనమాట. చూడండి ఇక్కడ మిస్ట్ కూడా వస్తూ ఉంటుంది మీకు. ఈ విధంగా దీన్ని ఎలా కావాలంటే ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎలా కావాలన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇంత స్పీడ్గా నడుస్తూ ఉంటుంది. బట్ చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది మీకు. ప్లస్ ఇవి రెండు ఎక్కడైనా దొరుకుతాయి మీకు, బట్ రేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ హాట్ టచ్ కలెక్షన్స్లోనే మాత్రమే ఇది దొరుకుతుంది, ఎక్కడ కూడా దొరకదు. దీని రేట్ వచ్చేసి ఓన్లీ 650 రూపీస్ మాత్రమే. ఇప్పుడు నేను మీకు కార్కి సంబంధించిన యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్తాను అనమాట. చూడండి ఇవన్నీ కూడా కేవలం ఆన్లైన్లో తప్ప మీకు ఎక్కడ కూడా దొరకవు అనమాట. మెయిన్ థింగ్ ఇప్పుడు కార్ మ్యాగ్నెటిక్ కర్టన్స్ అనమాట. చూడండి ఈ విధంగా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి మీకు. ఈ కలర్ ఒకటి వస్తుంది, ప్లస్ అదే విధంగా గోల్డ్ కలర్లో ఈ విధంగా ఒక కలర్లో వస్తుంది అనమాట. ఇది మ్యాగ్నెటిక్ ద్వారా అనమాట. ఈ విధంగా మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. చూడండి ఈ విధంగా మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. ఈజీగా మనము కార్కి ఈ విధంగా తగిలిచ్చేయచ్చు. అవసరం లేదు అనుకున్నప్పుడు తీసుకోవచ్చు అనమాట. చూడండి ఈ సమ్మర్కి చాలా అవసరం అనమాట. క్వాలిటీ కూడా చూడండి ఎంత బెస్ట్గా ఉంటుందంటే అంత బెస్ట్గా ఉంటుంది అనమాట. ఇది క్వాలిటీ కూడా క్లాత్ ఇది క్లాత్ అనమాట. అంటే మనం ఈజీగా మనము తగిలించుకోవచ్చు, ఈజీగా తీసేయచ్చు అనమాట. అవసరం ఉన్నప్పుడు తీసేయచ్చు, అవసరం లేదని కూడా మనము అవసరం లేదనుకుంటే తీసేయచ్చు అనమాట. ఇది 100% వాషబుల్. ప్లస్ చూడండి దీన్ని మనము ఈ విధంగా జరిపేస్తాం అనమాట. మనకు అవసరం లేదనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మ్యాగ్నెటిక్ కర్టన్స్. ఆన్లైన్లో చాలా ఎక్కువ ఉంది రేట్ దీన్ని. ప్లస్ మా దగ్గర వచ్చేసి మీకు 575 రూపీస్లో మీకు వచ్చేస్తుంది అనమాట. 4 వస్తాయి. 4 సెట్ ఆఫ్ 4 అంటే 4 విండోస్కి ఇక్కడ డోర్స్కి 4 డోర్లకి 4 వస్తాయి మీకు. ఏ కార్కైనా కూడా ఇవి సెట్ అయిపోతాయి అనమాట. మనము ఈజీగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఈజీగా మనం తీసుకోవచ్చు, ఈజీగా పెట్టచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఎంత సరితా? ఇది 560, ఓన్లీ 560 రూపీస్లో మీకు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటుంది. ఈ 2 కలర్స్లో ఉంటుంది అనమాట. మీకు బ్లాక్ వస్తుంది, ప్లస్ తర్వాత గోల్డ్ కలర్ ఉంటుంది అనమాట. ప్లస్ ఈజీగా మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది మ్యాగ్నెటిక్ కర్టన్స్. అదే విధంగా చూడండి ఇది కూడా చూడండి కార్ డోర్ కర్టన్ అనమాట. ఇది డోర్కి ఈ విధంగా మనం తగిలించిన తర్వాత డోర్ కిందికి దించినా కూడా మన గాలి అనేది బయట గాలి అనేది మనకు లోపలికి వస్తూ ఉంటుంది. ప్లస్ మీకు డస్ట్ అనేది కూడా లోపలికి రాదు. ఈ విధంగా మనము డోర్లకి తగిలిచ్చేసి గ్లాస్ దించేసి మనము నైట్ టైం కానీ లేదా అంటే జర్నీ చేసేటప్పుడు కూడా మీకు బయట ఉన్న డస్ట్ అనేది కారు లోపలికి రాదనమాట. ఇది ఎక్కడ కూడా మీకు దొరకదు, ఒక హాట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే. దీని కాస్ట్ వచ్చేసి 4 డోర్స్కి ఇలాగా వస్తాయి. 4 డోర్లకు కలిపి మీకు ఇచ్చే కాస్ట్ ఓన్లీ 330 రూపీస్ మాత్రమే. ఇది సీట్ నెక్ పిల్లో అనమాట. చూడండి ఈ విధంగా మనము యూవీ ఫోమ్తో వస్తుంది. ఈ విధంగా చూడండి ఎంత క్వాలిటీ బెస్ట్గా ఉంటుందో. ఇది కంప్లీట్గా యూవీ ఫోమ్తో వస్తుంది. దీన్ని కార్ డెకార్స్లో కానీ మీరు ఆన్లైన్లో చూడండి రేట్ అనేది 1200, 800, 1000 రూపాయలు అట్లా చెప్తారు. కేవలం మా దగ్గర 425 రూపీస్ మాత్రమే, 425 రూపాయలకు మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇవన్నీ కూడా మనము కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకునేవి అనమాట. ఇవి సోలార్తో మీకు ఛార్జ్ అవుతాయి. ఈ విధంగా డిఫరెంట్ క్వాలిటీస్లో డిఫరెంట్ రేట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. ఇవి లైవ్లో మీకు చూపిస్తాను. నేను కార్ డాష్ బోర్డ్ మీద పెట్టంగానే ఏ విధంగా సోలార్తో తిరుగుతాయి అన్నది నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఏ విధంగా ఇది మనకు సోలార్తో డాష్ బోర్డ్ మీద పనిచేస్తుందో లైవ్లో చూపిస్తాను. రండి చూడండి ఈ విధంగా ఎండలో పెట్టంగానే చూసారా, ఎండలు పెట్టగానే ఆటోమేటిక్గా ఈ విధంగా తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం డాష్ బోర్డ్ మీద పెట్టుకోవచ్చు. అదే ఛార్జ్ అవుతుంది, అదే తిరుగుతూ ఉంటుంది అనమాట. దీని కింద మనము ఒకటి పర్ఫ్యూమ్ది ఒక ఈ విధంగా ఉంటుందన్నమాట. పర్ఫ్యూమ్ దీంట్లో వేసుకున్నాం రా అంటే మనము కార్ అంతా కూడా మంచి స్మెల్ అనేది ఉంటుందన్నమాట. చూడండి ఇదొకటి. ప్లస్ దీనిగా ఉంది కదా చూడండి, దీన్ని నేను ఎండలో పెట్టి చూపిస్తాను. ఫ్యాన్ తిరుగుతుంది అనమాట ఈ విధంగా అనమాట. ప్లస్ అదే విధంగా చూడండి
ఇది కూడా కంప్లీట్గా సోలార్తో ఛార్జింగ్తోనే తిరుగుతుంది అనమాట. చూడండి ఎండ స్క్రీన్ కాదు, సోలార్, అది ప్లేట్, అది సోలార్ ప్లేట్ మీద ఈ విధంగా ఎండ పడంగానే మనకు ఇది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఇలా ఈ విధంగా డాష్ బోర్డ్ మీద మనం పెట్టేస్తాము. ఈ విధంగా కార్కి సంబంధించిన డాష్ బోర్డ్ మీద పెట్టుకునేవి చాలా ఉన్నాయి, కానీ కొత్తగా యూనిక్గా మీకు ఇంకోటి వచ్చింది ఏసీ అనమాట. అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇది కూడా కార్ డాష్ బోర్డ్ మీద పెట్టే చిన్న ఏసీ అనమాట. మీరు చూడండి, మీకు స్ప్లిట్ ఏసీ చిన్నది. ఇది కూడా ఎలా పనిచేస్తుంది అనేది కూడా మీకు లైవ్లో చూపిస్తాను నేను. ఇది సోలార్ ప్లేట్ అనమాట. మనకు ఈ విధంగా మనము డాష్ బోర్డ్ మీద ఈ విధంగా పెట్టుకుంటాము. దీన్ని మనం ఏం చేస్తాంరా అంటే, ఏదైతే మన ఏసీది ఉంటుంది కదా, బ్లోయర్ ఉంటుంది కదా, ఆ బ్లోయర్కి ఈ విధంగా తగిలిచ్చేస్తాం అనమాట. ఇది డాష్ బోర్డ్ మీద పెడతాము, ఇది బ్లోయర్ తగిలిచ్చేస్తాము. దీంట్లో పర్ఫ్యూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ విధంగా పర్ఫ్యూమ్స్ అనేవి ఇస్తాడు. దీంట్లో వేస్తే మనకు కార్ అంతా కూడా మంచి సువాసనగా, మంచి స్మెల్ అనేది ఉంటుందన్నమాట. ఇది దీన్ని లైవ్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది తిరగట్లేదు ఫ్యాను, అవునా? ఇప్పుడు నేను ఇది సోలార్ ప్లేట్ అనమాట. ఇప్పుడు మనము దీన్ని డాష్ బోర్డ్ మీద పెడతాం, ఈ విధంగా ఎండలో పెడదాం అనమాట. చూడండి ఏ విధంగా తిరుగుతుందో. తిరుగుతుంది కదా. ఈ విధంగా సోలార్ ప్లేట్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. మన డాష్ బోర్డ్ మీద పెట్టంగానే సోలార్ ప్లేట్లో ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ మీద ఏసీ అనేది ఇది తిరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇది మనము ఏదైతే మనకు బ్లోయర్ ఉంటుంది కదా, ఏసీ బ్లోయర్, అక్కడ తగిలించుకోవాలన్నమాట. దీంట్లో మనం పర్ఫ్యూమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి లైవ్లో మీకు చూపిస్తున్నా. క్వాలిటీ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది. దీని కాస్ట్ ఓన్లీ 350 రూపీస్ మాత్రమే. మనవి ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి చూడండి. అవి పంచర్ అయినప్పుడు మనం ఏం చేస్తాం అంటే, కంపల్సరీగా మనము పంచర్ ఎక్కడైతే వేస్తాడో పంచర్ షాప్కి వేస్తాం. దానికి అవసరమే లేదనమాట. ఏదైతే నెయిల్స్ కానీ ఏమున్నా కూడా ఈజీగా మనము ఈ విధంగా చూడండి, మనము ఎక్కడైతే పంచర్ అయిందో అక్కడ ఏదైతే నెయిల్స్ ఉంటాయో దాన్ని తీసేసి చూడండి ఈ విధంగా ఇది ఉంటాయి అన్నమాట. ఈ విధంగా స్క్రూస్ అనేవి ఉంటాయి. మనం దీంట్లో వేసి స్క్రూ డ్రైవర్తో తిప్పేయడమే, అంతే ఈజీగా పంచర్ వేసేయడమే. కానీ ఎక్కడ కూడా అవ్వదన్నమాట. ఎయిర్ లీక్ అవ్వడం అనేది 100% ఉండదు మనకు. ప్లస్ అదే విధంగా చూడండి, ఈ విధంగా 10 ఉంటాయి ఈ బాక్స్లో. ఈ 10 కలిపి మీకు 80 రూపీస్ మాత్రమే. ఓన్లీ 80 రూపీస్. ఒక్క పంచర్ షాప్కి 1000 కార్లో మనము ట్యూబ్లెస్ టైర్కి పంచర్ వేయాలరా అంటే మినిమం 150-200 రూపాయలు తీసుకుంటాడు. కానీ 80 రూపాయల వస్తువు మన కార్లో ఉన్నిందిరా అంటే మనకు ఎప్పుడు కూడా రాత్రిపూట్ల కూడా పంచర్ అయినా మనకు ఇబ్బంది అనేది ఉండదన్నమాట. అదేవిధంగా మీకు పంచర్ అయిన తర్వాత గాలి అనేది కూడా కావాలి కదా, కంపల్సరీ మనకు గాలి కూడా అవసరం టైర్లో. సో ఇన్ఫ్లాటబుల్ ఛార్జింగ్ పంప్ అన్నమాట. చూడండి ఇది మీకు యూఎస్బితో ఛార్జ్ అవుతుంది. ఈ విధంగా మనము పవర్తో మనము మన కార్లో కూడా మనం దీన్ని ఛార్జ్ పెట్టుకోవచ్చు. కార్ నుండి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు మినిమం 4 టైర్స్ వరకు కూడా గాలి అనేది నింపుకోవచ్చు అనమాట. ఇది ఎలక్ట్రికల్ది. చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎలక్ట్రికల్ పంప్ అనమాట. ఒక్కసారి దీన్ని మనం ఛార్జ్ చేసినాం అంటే 4 టైర్లు కూడా ఒకేసారి మనము గాలిని నింపుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఛార్జింగ్ మినిమం అన్నా కూడా ఒక ½ అవర్ టు 45 మినిట్స్ మనము దీన్ని కార్ నుండే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. కార్లో పెట్టుకుని కార్ నుండి ఛార్జ్ చేసుకొని మనం పెట్టుకున్నాంరా అంటే ఎనీ టైం ఎక్కడ ఉన్నా కూడా పంచర్ అయినప్పుడు మనకు భయం అనేదే ఉండదు. ఈ 2 గన ఉంటే మనకు రైట్. దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో 2700 ఉంది. బట్ 1000 రూపాయలు తక్కువ మా దగ్గర, అంటే 1799 రూపీస్కే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇంత మంచి కార్ ఇన్ఫ్లేటబుల్ పంప్ అనమాట. మీకు చూడండి మనకు ఎక్కడ కూడా దొరికింది కేవలం హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే దొరికేది అనమాట. ఇది మీకు హెచ్డి విజన్ గ్లాసెస్. అంటే నైట్ టైం మనం జర్నీ చేసేటప్పుడు ఈ విధంగా హెచ్డి విజన్ గ్లాసెస్ అనమాట. నైట్ టైం మనం జర్నీ చేసేటప్పుడు ఏమవుతుందా అంటే, మన కార్లో కానీ బైక్లో కానీ జర్నీ చేస్తూ ఉంటాము. ఎదురుగా నుండి మనకు లైటింగ్ అనేది కంట్లో పడినప్పుడు 2-3 నిమిషాల వరకు మనకు ఎదురుగా ఏముండేదని కూడా తెలియదు అనమాట, కనిపించదు అనమాట. అలాంటి వాటి కోసం అనమాట ఇది హెచ్డి విజన్ గ్లాసెస్. ప్లస్ దీని విజన్ అనేది మనకు ఎలాంటి లైటింగ్ పడినా కూడా మనకు విజన్ అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీని లోపల అద్దాలు పెట్టుకొని పైన కూడా అద్దాలు మనం పెట్టుకోవచ్చు. అంటే మనకు పవర్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లాసెస్ పెట్టుకున్న తర్వాత కూడా మనము దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా యూజ్ చేయొచ్చు. చూడండి దీంట్లో ఈ విధంగా మనకు 2 గ్లాసులు ఉంటాయి. చూడండి ఈ విధంగా 2 గ్లాసులు ఉంటాయి మనకు. ఈ 2 గ్లాసులు కూడా
ఇది డే విజన్ అనమాట. చూడండి, ఇది డే విజన్ గ్లాస్ ఉంటుంది మీకు. అంటే మనం బైక్ మీద కానీ కార్లో కానీ ఎక్కడికైనా పోయేటప్పుడు మనము దీన్ని పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకోటి చూడండి, ఇది పెట్టుకున్న తర్వాత ఇది కంప్లీట్ క్లోజ్ ఉంటుంది అనమాట మీకు. అంటే డస్ట్ అనేది మనకు లోపలికి రాదనమాట. ప్లస్ రెండవది మనకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా లుకింగ్ కూడా మనం పెట్టుకున్న తర్వాత అలాగే చూసినా కూడా లుక్ వైజ్ కూడా స్టైలిష్గా ఉంటుంది అనమాట మీకు. ఇది ఒకటి అనమాట. ఇది డే టైం బైక్ మీద కానీ కార్లో కానీ మనం డే టైమ్గా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల డస్ట్ అనేది లోపలికి అనేది రాదు. ప్లస్ నైట్ విజన్ అనమాట. చూడండి, ఇది హెచ్డి విజన్ అనమాట. ఇది నైట్ విజన్. అంటే మనం కార్లో నైట్ టైం జర్నీ చేస్తున్నప్పుడు ఈ విధంగా మనము జర్నీ చేస్తూ ఉంటాము. ప్లస్ మనకి ఏదైనా లైటింగ్ ఫోకసింగ్ ఏదైనా కళ్ళలో పడి మనకు 2-3 నిమిషాలు కనిపించకుండా ఉంటుందన్నమాట. అలాంటి వాటి కోసం అనమాట ఇది. దీని మీద మనకు కళ్ళలో ఎలాంటి లైటింగ్ పడినా కూడా విజన్ అనేది క్లియర్గా ఉంటుంది మనకు. ప్లస్ ఇవి రెండు కలిపితే దీని కాస్ట్ ఎంత ఉంది బాస్? రెండు కలిపితే ఎంత అయితే కొనొచ్చు ఈజీగా మనము? బయట ఒక 300 దొరుకుతుంది. రైట్. ఇది ఆన్లైన్లో చూడండి మీకు 400 and 450 ఎలాగ దొరుకుతుంది. బట్ మేము హాట్ టచ్ కలెక్షన్స్లో మీకు ఇస్తున్న కాస్ట్ ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. ఎస్, ఇవి రెండు కలిపి మీకు ఇచ్చే కాస్ట్ ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. చాలా తక్కువ ఇస్తున్నారు, చాలా తక్కువ. అదే విధంగా చూడండి, మీకు చూడండి 1 పవర్ ఫిట్స్ ఆల్ అనమాట. అంటే ఏ పవర్ ఉన్నా కూడా మనకు రీడింగ్ గ్లాస్ అనమాట. ఇవి ఏ పవర్ ఉన్నా కూడా అందరికీ కూడా సెట్ అయిపోతుంది. ఇది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. పవర్ ఎలాంటి పవర్ ఉన్న వాళ్ళకైనా కూడా, ఎంత పవర్ ఉన్న వాళ్ళకైనా కూడా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. అందరూ ఒకే రీడింగ్ గ్లాస్ అనమాట. ఎవరికైనా కూడా సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది పవర్ అనేది సెట్ చేసుకుంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఉంటుంది గ్లాసు మీకు. ప్లస్ చూడండి, ఈ విధంగా లుక్ వైజ్ కూడా అంటే మనం ఈ విధంగా పెట్టుకున్నా కూడా మనకు ఈజీగా చూడండి ఈ విధంగా చూడడానికి రీడింగ్ గ్లాస్ మాత్రమే ఇది. ఇది దీంతో మనము ఏమైనా కూడా న్యూస్ పేపర్ కానీ ఏమైనా చూసుకోవచ్చు. ప్లస్ మొబైల్ కూడా కొందరికి దగ్గరది కనిపించదు అనమాట. అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇది. అందరికీ కూడా సెట్ అయిపోతుంది. ఒకే పవర్తో ఉంటుంది మీకు. ఎలాంటి అడ్జస్ట్ పవర్ ఉన్నా కూడా ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ప్లస్ దీని కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ మాత్రమే. ఇంతవరకు మీకు ఫ్యాన్స్ గురించి చూపించాను, దాని తర్వాత కార్ యాక్సెసరీస్ గురించి చూపించాను అనమాట. ఇప్పుడు నేను కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏవేవి ఉన్నాయి, కిచెన్కి ఏమేమి అవసరము, పొద్దున లేచిన తర్వాత నుండి రాత్రి పడుకునే వరకు కిచెన్లో ఏమేమి అవసరము అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ప్రైజెస్ అనేవి మీకు ఆన్లైన్ కంటే కూడా చాలా తక్కువలో ఉంటాయి. క్వాలిటీలో బెస్ట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను కదా, క్వాలిటీలో బెస్ట్ ఉన్నదే హాట్ టచ్ కలెక్షన్స్. హాట్ టచ్ కలెక్షన్స్ అన్నది ఇట్స్ నాట్ ఓన్లీ ఏ స్టోర్. ఒక స్టోర్ కాదండి, ఇది ఒక బ్రాండ్. హాట్ టచ్ కలెక్షన్స్ అన్నది ఒక స్టోర్ కాదు, ఇది ఒక బ్రాండ్. సో కాబట్టి మా దగ్గర బ్రాండ్ అంటే క్వాలిటీతో ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే మా దగ్గర దొరుకుతాయి మీకు. ఇప్పుడు ఫస్ట్ మనము కిచెన్లోకి వెళ్ళంగానే ఏం చూస్తాం రా అంటే మనం కిచెన్ ప్లాట్ఫామ్ చూస్తాం. అంటే కిచెన్ ప్లాట్ఫామ్ ఎలా ఉంది, రాత్రి అంతా వండిన తర్వాత దాన్ని క్లీనింగ్ పర్పస్లో మనము చూస్తాం అనమాట. అలాంటి వాళ్ళ కోసం నేను తీసుకొచ్చిందనమాట. చూడండి, కిచెన్ వైప్స్ అనమాట. ఈ విధంగా 80 వైప్స్ అనేవి ఉంటాయి మీకు. 80 వైప్స్ వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా ఉంటాయన్నమాట. బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది. ఇది క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది. ఈ విధంగా మనం తీసుకొనేసి ఏదైతే మన స్టవ్ ఉంటుందో ఈ విధంగా ఒకటి మనం ఈ విధంగా తీసేసి దీన్ని డ్రై ఉంటాయండి, వెట్ అనమాట. ఈ విధంగా వెట్ వైప్స్ అనమాట. చూడండి, ఈ విధంగా మనం తీసేసి మనం స్టవ్లు కానీ చిమ్నీ కానీ గ్యాస్ స్టవ్ కానీ చిమ్నీ కానీ లేదా కిచెన్ ప్లాట్ఫామ్ కానీ అన్నీ కూడా ఈ విధంగా ఈజీగా చూడండి ఈ విధంగా ఎంత డస్ట్ ఉన్నా కూడా ఈజీగా మనము క్లీన్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా చూడండి, స్మెల్ కూడా మంచి స్మెల్ ఉంటుంది. ప్లస్ క్లీన్ కూడా చాలా బాగా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఎలాంటి మరకలు ఉన్నా కూడా మనకు క్లీన్ అనేది అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనము స్టవ్ మీద కానీ స్టవ్ కింద కానీ చిమ్నీస్ కానీ లేదా అంటే మనకు ఫ్రిడ్జ్ కానీ మనకి ఏవి ఉన్నా కూడా ఇలాంటి వెట్ వైప్స్తో మనము క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఫర్నిచర్ ఏది ఉన్నా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనకు 80 వైప్స్ ఉన్న ఇట్లాంటి ప్యాకెట్ వస్తుంది 175 రూపీస్. రోజుకు ఒకటి వాడినా కూడా మనకు 3 నెలల వరకు వస్తుంది అనమాట. రోజుకు ఒకటి మనం యూజ్ చేసినా కూడా 3 నెలల వరకు కూడా వస్తుంది అనమాట. ఇది క్వాలిటీలో చాలా బెస్ట్ అంటే చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 175 రూపీస్ మాత్రమే. రైట్. ఇది కిచెన్లో చాలా అవసరము. చాలా మందికి కూడా ఇది కిచెన్లో చాలా అవసరపడుతుంది అనమాట. చాలా ఇబ్బందులు పడుతుంటారు క్లీన్ చేసుకోవడానికి లేడీస్. అలాంటి వాళ్ళ కోసం చాలా బాగుంటుంది. ఇది 175 రూపీస్ మాత్రమే. ప్లస్ అదే విధంగా చూడండి, రైట్, సేమ్ పర్పస్లో ఇది కూడా మల్టీపర్పస్ అనమాట. ఇవి కొంచెం పెద్దదిగా ఉంటుంది, దీంట్లో కొంచెం చిన్నదిగా ఉంటుంది మీకు. సేమ్ అది ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. ఇప్పుడు మీకు
వైప్స్ ఈ విధంగా కిచెన్ వైప్స్ అనేవి చూపించాను నేను. ఇప్పుడు చూడండి కిచెన్ స్ప్రే అనమాట. ఇది ఎలాంటి రస్ట్ ఉన్నా, ఎలాంటి గ్రీజీ అంటే ఆయిలీగా ఉన్నా, ఎలాంటి మీకు స్టెయిన్స్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది కిచెన్కి కానీ, కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ, కిచెన్ స్టవ్ కానీ, కిచెన్లో ఉన్న చిమ్నీస్కి కానీ, మనకు ఫ్రిడ్జ్లకు కానీ ఎలాంటివి రస్ట్ ఉన్నా, ఎలాంటి మీకు స్టెయిన్స్ ఉన్నా, ఇది ఎలాంటి గ్రీజీగా ఉన్నా కూడా ఇది మనకు క్లీన్ అనేది చేస్తుంది అనమాట. ఇది ఫోమ్, ఇది మనము ఈ విధంగా ఎక్కడ ఉంటే అక్కడ మనకు క్లీన్ చేసుకోవాలని అనుకుంటే చిమ్నీ మీద కానీ, స్టవ్ మీద కానీ ఈ విధంగా మనము స్ప్రే చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం ఈ విధంగా బట్టతో క్లీన్ చేసేసినాం అంటే ఏకదమ్ క్రిస్టల్ క్లియర్గా అయిపోతుంది అనమాట. ఇది కిచెన్ క్లీనర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 225 రూపీస్ మాత్రమే. అదేవిధంగా చూడండి, ఇది మనకు కిచెన్లో వాష్ బేసిన్ ఉంటుంది. వాష్ బేసిన్లో ఏమవుతుందిరా అంటే అన్నం మెతుకులు కానీ, లేదా అంటే కరివేపాకు కానీ, లేదా అంటే ఉల్లిపాయలు ఇవి అవి పడి వాటర్ అంతా జామ్ అయిపోతుంది. అంటే మనకు ఆ షింక్ అంతా కూడా వాటర్ జామ్ అయిపోతుంది అనమాట. దాంట్లో మనం దీంట్లో కొంచెం ఈ విధంగా క్యాప్ అంత పౌడర్ మనము ఎక్కడైతే ఆ హోల్ ఉంటుందో అక్కడ వేసినాం రా అంటే ఆ పైప్ అంతా కూడా ఏమవుతుందిరా అంటే మొత్తం క్లీనింగ్ అనేది అయిపోతుంది అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 70 రూపీసే. మనకి ఎలాంటి బ్లాక్స్ ఉన్నా కూడా, అంటే పైప్ బ్లాక్ అయిపోతుంది కదా, ఎలాంటి పైప్ బ్లాకింగ్ ఉన్నా కూడా మనకు ఇది చాలా యూస్ఫుల్. సో పౌడర్ వేసి వాటర్ పోయాలండి. ఆల్రెడీ వాటర్ ఉంటుంది, జామ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈ పౌడర్ వేసేస్తే దాంట్లో మనకు ఆ వాటర్ నుండి ఈ పౌడర్ పోయి ఏమవుతుందిరా అంటే ఆ పైప్ లైన్ లో ఉన్న దాన్ని అంతా కూడా తినేస్తుంది ఇది. దానివల్ల ఏమవుతుందిరా అంటే ఆ పైప్ లైనింగ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. దానివల్ల మనకు వాటర్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది అనమాట. మీకు దీని కాస్ట్ పెద్ద కాదు, ఎక్కువ ఏం కాదు, ఓన్లీ 70 రూపీస్ మాత్రమే. ఇది బూమ్ వాష్ అనమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, దీన్ని మనము వాటర్ సపోజ్ మన బాత్రూమ్ ఉంటుంది, బాత్రూంలో ట్యాప్స్ కానీ అది ఏమవుతుందంటే అంటే స్టీల్ ట్యాప్స్ ఉంటాయి అనమాట. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ సాల్ట్ వాటర్ వల్ల ఏమవుతుందంటే దాని మీద రస్ట్ వైట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. ప్లస్ దాని తర్వాత వచ్చేసి మనం ఏవైనా వంట వస్తువులు స్టీల్లో వండుకున్నప్పుడు అది మాడు పట్టినప్పుడు ఎంత మనము తోమినా కూడా అవి పోవు అనమాట. బట్ అలాంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది పేస్ట్ ఉంటుందన్నమాట. సపోజ్ మన ట్యాప్స్ కానీ, మనము ఏదైతే స్టీల్ గిన్నెలు బ్లాక్గా అయిపోయి ఉంటాయో అలాంటి వాటికి ఇది చాలా బాగుంటుంది అనమాట. ఓన్లీ 99 రూపీస్ మాత్రమే. అదేవిధంగా చూడండి, ఇది రీయూజబుల్ టిష్యూస్ అనమాట. చూడండి, ఇట్లా 50 టిష్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక షీట్ మనము వాడి మళ్ళీ ఉతికి మళ్ళీ వాడుకోవచ్చు. అంటే రీయూజబుల్ టిష్యూస్ అనమాట. అంటే కిచెన్లో ఇది మనము ఏదైనా పని కోసం ఒక టిష్యూని యూజ్ చేస్తాము. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వాష్ చేసుకునేసి మనం ఆరేసుకునేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా 50 టిష్యూస్ అనేది ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 135 రూపీస్ మాత్రమే. ఈ విధంగా కిచెన్కి సంబంధించినవి చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి నేను చూపిస్తూ ఉంటాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో కాబట్టి మీరు చివరి వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడండి. మీరు చూసిన తర్వాత మీరు బాగా ఉంటే నలుగురికి షేర్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ కూడా చేయండి. సపోజ్ మనకు స్టీల్ గిన్నెలు ఏదైతే ఉన్నాయో రస్ట్ పట్టి ఉంటాయి కదా, అంటే మనకు గిన్నెలు మాడు పట్టి ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ బ్రష్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ది ఉంటుంది ఇది. ఈ విధంగా మనము గిన్నెలు ఏది ఉన్నా కూడా ఈ విధంగా రస్ట్ పట్టిన చోట మనం క్లీన్ చేసుకోవడానికి అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. ఇది కంప్లీట్గా స్టీల్తో వస్తుంది అనమాట. ఎలాంటి మాడు ఉన్నా కూడా దీన్ని మనము తీసేయచ్చు. మొత్తం క్లీనింగ్ అనేది చాలా బాగా చేస్తుంది. ఏదైతే కడాయిలు కానీ, లేదా అయితే ఏదైనా గిన్నెలు కానీ చాలా గ్రీజీగా ఉంటాయన్నమాట, లోపల ఆయిలీగా ఉంటాయన్నమాట. మనం చెయ్యేసి పెట్టాలంటే కూడా కొంచెం మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం నేను స్టీల్తో తీసుకొచ్చాను అనమాట. చూడండి, ఇది కంప్లీట్ స్టీల్ది అనమాట. ఈ విధంగా మనము ఏ గిన్నెల్లో అయితే దీంట్లో లిక్విడ్స్ అనేవి వేసి మనము ఆ గిన్నెల్ని ఈజీగా మనము ఈ విధంగా ఏదైతే గిన్నెలు ఉన్నాయో ఈ విధంగా మనము ఈజీగా తోముకోవచ్చు అనమాట. అంటే ఎలాంటి జిడ్డు ఉన్నా కూడా మన చేతికి అంటుకోకుండా ఈ విధంగా క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. ఫిల్టర్ స్పూన్ అనమాట. సపోజ్ మనము ఏవైనా కూడా వడియాలు కానీ, గారెలు కానీ ఏవైనా తీసుకోవాలన్నా, లేదన్నా వేయించిన తర్వాత తీయాలన్నా కూడా ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది ఫిల్టర్ స్పూను. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. చూడండి, మనం ఏదైనా సపోజ్ చపాతీ కానీ, లేదా పరోటా కానీ, ఆమ్లెట్ కానీ, లేదా అంటే ఎలాంటి దోశ కానీ
వేసుకున్నప్పుడు మనకేమవుతుందా అంటే మనం స్పూన్తో దోశ మీద ఆయిల్ అనేది వేస్తూ ఉంటాము. అదేవిధంగా చపాతీని కూడా మనము ఆయిల్తో కాల్చాలనుకున్నప్పుడు స్పూన్నే మనం యూజ్ చేస్తుంటాము. దీనివల్ల ఏమవుతుందా అంటే ఒక చోట ఆయిల్ పడిన తర్వాత ఇంకొక చోట ఆయిల్ పడకుండా ఉంటుంది, ఇంకా ఆయిల్ అనేది కూడా బాగా వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి వాటి కోసం నేను తీసుకొచ్చాను అనమాట. చూడండి, ఆయిల్ స్ప్రే బాటిల్ అనమాట, 2-in-1 ఉంటుంది. దీంట్లో మనం ఆయిల్ అనేది వేసిన తర్వాత మనము చపాతీ మీద కానీ దోశ మీద కానీ మనకు ఏదైతే మనకు పరోటా ఉంటుంది కదా, ఆ పరోటా మీద కానీ ఆమ్లెట్ మీద ఇలాంటి వాటి మీద మనము ఈ విధంగా ఈజీగా ఈ విధంగా స్ప్రే చేసి మన ఆయిల్ని సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ దీంతో వల్ల ఏమవుతుందిరా అంటే మీకు ఆయిల్ అనేది ప్రతి చోట కూడా చేరుతుంది అనమాట. మనకు ఆయిల్ సేవ్ కూడా చాలా అవుతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. 150 రూపాయలకి ఇంత మంచి ప్రోడక్ట్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. దీంట్లోనే డిఫరెంట్ ఆయిల్ స్టోరేజ్ బాటిల్స్ అనమాట. చూడండి, ఇది కంప్లీట్ ప్లాస్టిక్తో ఉంటుంది అనమాట. ఇది 1 లీటర్ది, ఇది 1/2 లీటర్ అనమాట. రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 99 రూపీస్ మాత్రమే. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. 75 అంటే మన ఆయిల్ని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే ఇవన్నమాట. ప్లస్ అదేవిధంగా చూడండి, ఇప్పుడు మీకు నేను చూపించేది జస్ట్ లైక్ గ్లాస్లా ఉంటుంది. మీకు చూడండి, ఈ విధంగా గ్లాస్లా ఉంటుంది. మనకు చూడడానికి లుక్ లైకే గ్లాస్ అనమాట. ఇది గ్లాస్ కాదు, ఇది అన్బ్రేకబుల్ అనమాట, పగలదు మీకు. అన్బ్రేకబుల్ ఇది మీకు. ప్లస్ కంప్లీట్ అక్రిలిక్ది అనమాట. దీంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. చూడండి, ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకు డిఫరెంట్ సైజెస్లో కూడా ఉంటాయి ఈ విధంగా. ప్లస్ దీంట్లో పెద్ద బాటిల్ అనమాట, ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ సైజుల్లో మనకు డిఫరెంట్ దొరుకుతాయి అన్నమాట. ఇది 200 ml ఉంటుంది, ఇది 400 ml ఉంటుంది, ఇది 1 లీటర్ది ఉంటుందన్నమాట. దీని కాస్ట్ 425 రూపీస్. దీని కాస్ట్ వచ్చేసి 225 అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 225 రూపీస్ అనమాట. ఇది కంప్లీట్గా మనం వాష్ చేసుకోవడానికి లోపల చెయ్యి వేసైనా బ్రష్ వేసైనా కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఇది పగలదు అనమాట. కింద పడినా కూడా మనకు పగలదు, అక్రిలిక్ది అనమాట. అది చూడండి, ఇంకొకటి మీకు ఇంట్రెస్టింగ్ స్పూన్ చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఉంటుంది ఇది. దీంతో మనము సపోజు చికెన్ కానీ లేదా అంటే మటన్ గ్రేవీ కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత ముక్కలు అనేవి ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట. మనకు గ్రేవీ అనేది మాత్రమే దీని నుండి బయటికి వస్తుంది. అదేవిధంగా వెజిటేరియన్లో సాంబార్ కానీ మనము రసం కానీ ఏదన్నా మనము వేసుకున్నప్పుడు కరివేపాకు ఏదైతే లోపల మిర్చి పచ్చిమిర్చి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడే ఇరుక్కుంటాయి అన్నమాట. మనకు ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుందన్నమాట. దీని కాస్ట్ కూడా ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. ఇది 3 పీస్ వైర్ బ్రష్ అనమాట. చూడండి, ఈ విధంగా 3 బ్రష్లు ఉంటాయి. ఇది మనకు ఈ విధంగా 3 బ్రష్లు వస్తాయి. ఈ విధంగా 3 పీస్ వైర్ బ్రష్ అనమాట. ఈ విధంగా 3 బ్రష్లు వస్తాయి. ఇవి మెటల్వే అనమాట. చూడండి, ఈ విధంగా హార్డ్, స్మూత్, ఇంకా స్మూత్ ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇది మోస్ట్ ప్రాబబ్లీ చాలా ఎక్కువ యూజ్ ఎక్కడ అవుతుందిరా అంటే మనకు కిచెన్లోనే స్టవ్కి అవుతుంది అనమాట. సపోజ్ మనము పాలు కానీ ఏదైనా పెట్టినప్పుడు ఏమవుతుందిరా అంటే ఆ బర్నర్ పైన అది పాలంతా పొంగిపోయేసి అక్కడి నుండి మనకు గ్యాస్ అనేది రాకుండా, ఫ్లేమ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ప్లస్ ప్రతి ఇంటికి కూడా ఇది చాలా అవసరం ఉన్న ప్రోడక్ట్ అనమాట. ఓన్లీ 30 రూపీస్కి 3 వస్తాయన్నమాట. సెట్ ఆఫ్ 3 ఓన్లీ 30 రూపీస్ మాత్రమే. ఏదైనా వేడి వస్తువులు అంటే గిన్నె కానీ లేదా అంటే మనం స్టవ్ మీద నుండి పెట్టడం కానీ స్టవ్ మీద దింపడం కానీ మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే మన కిచెన్లో అప్పుడప్పుడు మనకు ఏదైతే పట్టుకోవడానికి బట్ట అనేది దొరకదు మనకు, ఎక్కడంటే అక్కడ పడేసి ఉంటాం కాబట్టి. కానీ ఇవి చూడండి, వెజిల్ హోల్డర్స్ అనమాట. ఎంత వేడి వస్తువునైనా కూడా ఈ విధంగా మనం ఈజీగా పట్టుకొని మనము పెట్టచ్చు, ప్లస్ మళ్ళీ దింపుకోవచ్చు అనమాట. ఇవి సిలికాన్వే అనమాట మీకు. దీని కాస్ట్ వచ్చేసి 2 సెట్ ఆఫ్ 2 కలిపి మనకు కేవలం 100 రూపీస్ మాత్రమే. ఏవైతే ఇది ఉంటుంది కదా, సపోజ్ మన పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాల కింద ఇక్కడ మనకు పగిలిపోయేసి స్కిన్ అంతా మనకు డెడ్ స్కిన్ అంతా ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా మనము స్నానం చేసేటప్పుడు ఈ డెడ్ స్కిన్ రిమూవర్ అనమాట. దీంతో మనము స్కిన్ని డెడ్ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా దీన్ని చేసుకోవచ్చు. యూఎస్బి లైటర్ అనమాట. మనకు ఇది పవర్తో ఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 మంత్స్ వరకు కూడా ఉంటుందన్నమాట. ఇది మనకు ఏదైతే లైటర్ అనేది ఉందో మనకు స్పార్క్ మాత్రమే వస్తుంది.
మనం లైటర్ని వెలిగించినప్పుడు స్పార్క్ మాత్రమే వస్తుంది, దానివల్ల మనకు స్టవ్ అనేది వెలిగించడం జరుగుతుంది. బట్ మనకు క్యాండిల్స్కి, దాని తర్వాత వచ్చేసి అగరబత్తులకి, దాని తర్వాత దీపాలకి అంటించుకోవడానికి చూడండి యూఎస్బితో ఛార్జ్ అయ్యే లైటర్ అనమాట. అది యూఎస్బి లైటర్. చూడండి దీన్ని ఒకసారి లైవ్లో కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా 4 డాట్స్ వచ్చాయి చూడండి. ఈ విధంగా 4 డాట్స్ అంటే ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టు అనమాట. దీన్ని మనము ఒక్కసారి చూడండి ఈ విధంగా ఫ్లెక్స్ కూడా చేయొచ్చు. ఈ విధంగా ఫ్లెక్స్ కూడా మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. చూడండి దీన్ని మనము ఈ విధంగా అంటిస్తాము. చూడండి ఎంత ఈజీగా మనము రైట్. దీని కాస్ట్ వచ్చేసి మార్కెట్లో డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లో అమ్ముతున్నారు. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 150 రూపీస్ మాత్రం. ఏసీ కవర్లు మీకు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు కర్టన్స్ అనమాట. ఇది ఏసీ కర్టన్స్ అనమాట. ఈ విధంగా మనము ఏసీకి వేసేయచ్చు అనమాట. చూడండి ఈ విధంగా మనము ఏసీకి ఈ విధంగా తొడిగించేయచ్చు అనమాట. చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా డిజైనింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్గా పెట్టుకున్న తర్వాత అయినా మనము ఏసీని యూజ్ చేయొచ్చు. ఇది తీసేసి యూజ్ చేయాలనేది కాదు. ఇది తగిలించుకున్న తర్వాతే కూడా మనము ఏసీని యాజ్ యూజువల్గా నడుపుకోవచ్చు అనమాట. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి అనమాట. అంటే 1 టన్ ఉంది, 1.5 టన్ ఉంది, 2 టన్స్ ఉన్నాయి. డిఫరెంట్ రేట్లో వస్తాయి అనమాట. డిఫరెంట్ కలర్స్లో కూడా ఉందన్నమాట. ఈ విధంగా మీకు ఏసీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. అదే విధంగా చూడండి వాషింగ్ మిషన్. ఇప్పుడు ఏసీకి చూపించాను. అదే విధంగా వాషింగ్ మిషన్ కదా చూడండి. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కవర్ అనమాట. అంటే ఏదైతే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంటుందో అది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కవర్ అనమాట. అదే విధంగా చూడండి ఈ విధంగా మీకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కవర్. ఈ విధంగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కవర్. ఇవన్నీ కూడా మీకు వాషింగ్ మిషన్కి సంబంధించినవి, ఫ్రిడ్జ్కి సంబంధించినవి. డిష్ వాష్ లేదు మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేదనమాట. చూడండి ఇంకొక కూడా మీకు చెప్తున్నాను నేను. ఎవరైతే ఫుడీ సందీప్ ఛానల్ వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, ఈ ఛానల్లో కూడా మీరు సింగిల్ ప్రోడక్ట్ ఉన్నా కూడా ఆన్లైన్ త్రూ ఆర్డర్ చేయండి. సింగిల్ ప్రోడక్ట్ ఉన్నా కూడా మేము పంపిస్తాం, మీకు ఆన్లైన్లో పంపిస్తాము. కాస్ట్ అనేది కొరియర్ ఛార్జెస్ అనేవి అది అడిషనల్గా ఉంటుంది. అది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. మేము ఒక్క ప్రోడక్ట్ ఉన్నా కూడా మీ ఇంటి వరకు చేర్పించే బాధ్యత మాది. షూ కవర్స్ అనమాట. చూడండి మనం షూస్ ఎక్కడికైనా తీసుకుని పోయేటప్పుడు ఈ విధంగా షూస్ని ప్యాక్ చేసుకునేసి మనము జర్నీ చేసేటప్పుడు ఈ విధంగా ప్యాక్ చేసి మనం సూట్ కేసులో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇదే విధంగా చూడండి షర్ట్ కవర్ అనమాట. చూడండి ఈ విధంగా షర్ట్ కవర్ ఉంటుంది. షర్ట్స్ అనమాట. మినిమం మనము దీంట్లో 5-6 షర్ట్లు పెట్టుకునేసి మనము అంటే బట్టలు నలగకుండా సూట్ కేసులో దీన్ని పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఐరన్ కూడా పాడవదు. మనము ఈ విధంగా ఈజీగా దానిలో తీసుకొని పోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది షర్ట్ కవర్ అనమాట. ఇది మినిమం ఒక 5-6 షర్ట్లు వస్తాయి మీకు దీంట్లో పెట్టుకుంటే. దీని కాస్ట్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. ఇది మీరు ఆన్లైన్లో చూసి ఉంటారనమాట. వెజిటబుల్ బ్యాగ్ చూడండి. ఇది మీకు ఈ విధంగా వెజిటేబుల్స్కి ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా వీల్స్ కూడా వస్తాయి దీనికి. మనము ఎక్కడైనా చిన్న షాపింగ్ కానీ మార్కెట్కి పోయినప్పుడు మనము ఈ విధంగా మనము దీంట్లో వేసుకొనేసి ఈ విధంగా మనము తీసుకొని రావచ్చు అనమాట. చూడండి బేసిక్ ఇలాంటి స్టోర్స్లలో ఉంటాయి. ఎస్ ఈ విధంగా మనము తీసుకొని రావచ్చు అన్నమాట. చూడండి దీన్ని మనము చిన్నది కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారా ఇప్పుడు నేను మీకు చిన్నది కూడా చేసి చూపిస్తాను. నేను మీకు ఏదైతే ఉందో దీన్ని మనము ఇవన్నీ ఇంత టైం తీసుకోవచ్చు కదా. ఇంకోటి ఒక్కొక్క మీరు చిన్నదిగా కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఈ విధంగా చిన్నది కూడా చేసుకోవచ్చు. ప్లస్ మనకు వీల్స్ అనేది అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా మనము దీన్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇది చిన్న బ్యాగ్ అనమాట. చూడండి లుక్ కూడా చాలా బాగుంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఈ విధంగా మనము దీన్ని క్లోజ్ బటన్స్ పెట్టి బటన్ తగిలించుకొని ఈ విధంగా మనము వాడుకోవచ్చు అనమాట. వాడుకోవచ్చు. చిన్న బ్యాగ్గా కూడా ఉంటుంది. మీకు పెద్దది చేసినప్పుడు వీల్ బ్యాగ్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 225 రూపీస్ మాత్రమే. రైట్ ఈ విధంగా చూడండి మీకు బ్లాంకెట్ కవర్స్ అనమాట. మనము ఏదైతే ఎండాకాలంలో ఇప్పుడు అన్నీ కూడా బ్లాంకెట్స్ అన్నీ కూడా మనము క్లోజ్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఈ విధంగా మనము క్లోజ్ చేసుకునేసి పెట్టుకోవచ్చు అనమాట. బ్లాంకెట్ వేసి మనము ఎక్కడ కావాలంటే అక్కడ మనము క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ 100 రూపీస్ మాత్రమే. క్యాప్ ఫ్యాన్ అనమాట. చూసారా ఇది చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఈ విధంగా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. రీఛార్జ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ విధంగా మనం పెట్టుకుంటాము. ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత దీన్ని ఆన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఫ్యాన్ అనేది తిరుగుతుంది అనమాట. చూడండి ఈ విధంగా తిప్పొచ్చుకోవాలన్నమాట. ఇది చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది. ప్లస్ గాలి కూడా చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా కంప్లీట్గా ఫ్యాన్ అనమాట.
దీన్ని మనము ఎలా కావాలంటే ఆ విధంగా మనము సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. చల్ల గాలి అనేది వస్తుంటుంది అనమాట. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో. చార్జ్ పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు నేను మీకు బాత్రూమ్ ఆర్గనైజర్స్ చూపిస్తాను చూడండి. చూడండి ఈ విధంగా మనము ఏదైతే టైల్స్ కానీ లేదంటే పెయింట్ ఉన్న దానికి కానీ కబోర్డ్లకు కానీ ఎక్కడున్నా కూడా మనం ఈ విధంగా తగిలించుకునేసి చూడండి ఈ విధంగా మనము దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటాము. ఇలా విధంగా పెట్టాను కదా చూడండి. ఇప్పుడు మినిమం దీంట్లో నేను 4.5 కిలోస్ వరకు కూడా పెడుతున్నాను. 4 నుండి 5 కిలోల వరకు కూడా వెయిట్ పెడుతున్నాను. చూడండి మీకు ఎలాంటివి కూడా కింద పడిపోవడం అనేది జరగదు. ఈ విధంగా మనం బాత్రూంలో ఏమున్నా షాంపూస్, కండిషనర్స్, పేస్టు, బ్రష్లు ఏమున్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది. మీకు 175 రూపీస్ మాత్రమే. దీంట్లోనే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. మీకు ఈ విధంగా కూడా వస్తుంది. మీకు చూడండి ఇది కూడా హెవీగా ఎక్కువగా మోస్తుంది అనమాట. ఇది కూడా ఒక టైప్ అనమాట. ప్లస్ ఇది కూడా 175. ఇది దీంట్లో ఇంకొక రకం అనమాట. చూడండి ఇది కూడా అనమాట. దీంట్లో మనం ఇక్కడ సోపు గీపు ఏమున్నా కూడా పెట్టుకోవచ్చు. పైన షాంపూ, కండిషనర్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీకు పేస్ట్, బ్రష్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చూడండి మీకు ఆన్లైన్లో తప్ప ఎక్కడ కూడా దొరకవు. ఏ స్టోర్లో కూడా ఆఫ్లైన్లో దొరకవు. ఒక్క హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే మీకు దొరుకుతాయన్నమాట. ఏదైతే బట్ట ఇలాగా 20 వైప్స్ ఉన్నది మా దగ్గర ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏం చేస్తాం అంటే కిచెన్లో తోడడానికి అనేది మనం యూజ్ చేస్తాము. యూజ్ చేసిన తర్వాత మన పని అయిన తర్వాత మనం దీన్ని ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం అన్నమాట. అలా లేకుండా మీకు ఒకటి నేను తీసుకొచ్చాను అనమాట. చూడండి ఈ విధంగా నాప్కిన్ హోల్డర్. ఈ విధంగా మనము ఇట్లా హోల్డ్ చేసేస్తాం అనమాట నాప్కిన్ని. ఈ విధంగా మనకు 2 ఇస్తారు. మీకు ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. చూడండి మార్కెట్లో చూడండి మీకు నీమా గ్రైండర్ అనేది ఉంటుందన్నమాట. మీకు చూడండి మార్కెట్లో డిఫరెంట్ రేట్లలో మీకు ఈ ప్రోడక్ట్ అనేది దొరుకుతుందన్నమాట. దీని వాట్స్ వచ్చేసి 150 వాట్స్తో ఉంటుంది. మీకు ఆన్లైన్లో కూడా మీకు 150 వాట్స్దే ఇస్తారు మీకు. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్. చూడండి యాజ్ ఇట్ ఈస్ 2 ఒకేలా ఉంటుందన్నమాట. చూడండి దీని వాట్స్ వచ్చేసి మీకు చూపిస్తాను. జస్ట్ 300 వాట్స్ అనమాట. చూసారు కదా 300 వాట్స్ అనమాట. మార్కెట్లో దొరికేది మీకు ఇది ఏ షాప్లో అయినా కూడా దొరుకుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లు అమ్ముతారు. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో 300 వాట్స్ది మాత్రమే దొరుకుతుంది. మీకు ప్రైస్ అనేది 350 రూపీస్ మాత్రమే. ఓన్లీ 350 రూపీస్కి మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. దీంతో మనము ఏదైతే పౌడర్స్ ఉన్నాయో నిమిషంలో వితిన్ నిమిషం అంటే 1 నిమిషం కూడా పట్టదనమాట. మనకు వితిన్ సెకండ్స్ లోపల మనము దీంట్లో పౌడర్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దీంట్లో మిరియాల పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ ఏమున్నా కూడా చిన్న గరం మసాలాలు కానీ ఈజీగా మనము చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. వితిన్ సెకండ్స్ లోపల మనము పౌడర్ అనేది చేసుకోవచ్చు. బట్ దీనికంటే కూడా మీకు ఇంకా అంటే పవర్ కూడా సేమ్ ఉంటుందన్నమాట. ప్లస్ క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది. 300 వాట్స్తోనే నడుస్తుంది అనమాట. చూడండి ఇది బాటిల్ గ్రైండర్. ఇది చూడండి ఈ విధంగా బాటిల్ గ్రైండర్ ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది మీకు. ఇది దీని లెవెల్ చూడండి ఏదైతే ఉందో దీని బ్లేడ్ లెవెల్ చూడండి. ఇక్కడ పైన చూపిస్తాను. దీని బ్లేడ్ లెవెల్ కొంచెం పైకి ఉందన్నమాట. అంటే దీంట్లో చిన్న వస్తువులు ఏవైతే చిన్న వస్తువులు అనేవి దీంట్లో వేసుకోలేము. వేసిన తర్వాత కూడా ఏమవుతుంది అంటే పౌడర్ అనేది అవ్వదు. చిన్న వస్తువులు దీనికి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం వాడితే దీని పని అనేది ఇది చేస్తుంది. కానీ మీరు దీనికంటే తక్కువ లెవెల్లో మీరు ఏదైనా వేశారనుకోండి అది పౌడర్ అనేది అవ్వదన్నమాట. బట్ నేను చిన్న వాటికి కూడా గ్రైండ్ చేసేదానికి తీసుకొచ్చాను. చూడండి దీని లెవెల్ చూడండి. బ్లేడ్ లెవెల్ అనేది తక్కువలో ఉందన్నమాట. అంటే మనం చిన్న వస్తువులు ఏం వేసినా కూడా వితిన్ సెకండ్స్ లోపల, మినిట్ కాదు వితిన్ సెకండ్స్ లోపల మీకు పౌడర్ అనేది అయిపోతుందన్నమాట. చూడండి మీరు ఏదైనా ఒక మిక్సర్ ఉంటుంది మీ ఇంట్లో. ఏదైనా మిక్సర్ ఉన్నప్పుడు చిన్న జార్ అనేది చెడిపోతుంది. దాన్ని కొనడానికని మీరు వెళ్తారు. కొనడానికి వెళ్ళినప్పుడు మిక్సర్ జార్ని కొనడానికి వెళ్ళినప్పుడు మీకు మినిమం అన్నా కూడా 250, 300 రూపాయలు, 350 రూపాయలు కూడా మీరు అమ్ముతారనమాట. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క జార్ ఒక్కొక్క రేట్లో అమ్ముతారు. 350 రూపాయలు, 400 అట్లా అమ్ముతారు. బట్ నేను మీకు ఇస్తున్న కాస్ట్, ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి ఏదైతే మిక్సీ జార్ కొనడానికి వెళ్ళారో 350 రూపాయలు ఉందో అదే కాస్ట్కి నేను మీకు గ్రైండర్ అనేది ఇస్తున్నాను అనమాట. అంటే 350 రూపాయలకి మీకు ఇంత బెస్ట్ క్వాలిటీ ఉన్న
బాటిల్ గ్రైండర్ అనేది వచ్చేస్తుంది. అంటే ఒక్క మీరు మిక్సీ జార్ కొనడానికి ప్రైస్లో మీరు గ్రైండర్ అనేది కొనుక్కోవచ్చు. ఓన్లీ 350 రూపీస్ మాత్రమే. మార్కెట్లో ఇవన్నీ కూడా మీకు ఎక్కడైనా దొరికేస్తాయి. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో బెస్ట్ క్వాలిటీతో ఉన్నవి దొరుకుతాయి. బట్ ఎక్కడ దొరకంది మీకు తీసుకొచ్చాను చూడండి. ఈసారి గ్రైండర్ అనమాట, నేను చిన్న గ్రైండర్ అనమాట. చిన్న చిన్న వస్తువులు ఏవైతే చేసుకోవడానికి చూడండి ఎంత బాగుందో. ఒకసారి నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది కూడా 300 వాట్స్తో వస్తుంది మీకు. ప్లస్ దీని పేరు కూడా నీమా గ్రైండరే. ఇది ఎక్కడ కూడా మీకు దొరకదు, ఒక్క హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే దొరుకుతుంది. సార్ నేను లైవ్లో కూడా మీకు చూపిస్తాను. దీన్ని పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. హ్యాండిల్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనము ఆన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుంది చూడండి. లుక్ వైజ్ కూడా బాగుందన్నమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది బాక్స్ అది. ప్లస్ దీంట్లో లైవ్లో వేసి మీకు చూపిస్తాను ఏవైతే ఉన్నాయో మీకు. చూడండి ఇలాంటివి చిన్న వస్తువులు గ్రైన్స్ అనేవి లైవ్లో చూపిస్తాను. చూడండి మీకు ఈ విధంగా వేసి మీకు చూపిస్తాను. దీన్ని మనము ఈ విధంగా పెట్టేస్తాము. దీంట్లో మీరు వెట్ టు డ్రై ఏవైనా కూడా వాడుకోవచ్చు అనమాట. జస్ట్ చూడండి వితిన్ సెకండ్స్ లోపల, వితిన్ మినిట్ కూడా కాదు. చూడండి దీని పవర్ ఎలా ఉందో చూడండి. జస్ట్ ఇప్పుడు నేను యూజ్ చేసింది జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే, 1 మినిట్ కూడా కాదు. 30 సెకండ్స్లోనే చూడండి ఏ విధంగా పౌడర్ అనేది అయిపోయింది. జస్ట్ 30 సెకండ్స్లో ఈ విధంగా అనేది చేసుకోవచ్చు అనమాట. దీని క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 675 రూపీస్ మాత్రమే. 675కి మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు. చూడండి ఈ విధంగా మనము తగిలించుకొనేసి ఇట్లా వాడుకోవాలన్నమాట. బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది. రైట్, ఇప్పుడు గ్రైండర్స్ చూసారు, చాలా చూపించాను మీకు నేను ఈ విధంగా. ప్లస్ ఇప్పుడు ఇంకొక గ్రైండర్ చూపిస్తాను మీకు. సేమ్ అది కూడా నీమా గ్రైండరే అనమాట. చూడండి ఈ విధంగా మనం కింద ఏవైనా పౌడర్ వేసుకోవచ్చు. ప్లస్ పైన అనేది మనం ఈ విధంగా మనం జ్యూస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే రెండు ఒకేసారి అట్ ఏ టైం రెండు ఒకేసారి చేసుకోవచ్చు అనమాట. దీన్ని నేను లైవ్లో ఏ విధంగా పనిచేస్తుంది అనేది లైవ్లో మీకు చూపిస్తాను. చూడండి మీకు ఏదైతే ఉన్నాయో గ్రైన్స్ అనేది వేసాను. ఇప్పుడు నేను దీంట్లో వేసేసాను. చూడండి ఆల్రెడీ ముందు అయిపోయింది. ఇది వేసేసాను. వేసిన తర్వాత దీన్ని నేను ఈ విధంగా క్లోజ్ చేశాను అనమాట. క్లోజ్ చేసి దీంట్లో ఈ విధంగా కొంచెం వాటర్ కూడా ఇయ్యమ్మా. సపోజ్ లైవ్లో మనం జ్యూసులు చేసుకోవాలి అనమాట. చూడండి ఈ విధంగా మనము జ్యూస్ చేసుకోవాలి. దీంట్లో మనము వెజిటబుల్స్ కానీ క్యారెట్, బీట్రూట్, మీకు ఫ్రూట్స్ అన్నీ కూడా A to Z చేసుకోవచ్చు అనమాట మీరు. అంటే కింద పౌడరు ప్లస్ పైన జ్యూస్ అట్ ఏ టైం రెండు ఒకేసారి మీరు చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో నేను కొంచెం వాటర్ అనేది వేసాను. ఈ విధంగా వాటర్ అనేది కొంచెం వేసాను. వాటర్ వేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఐస్ క్యూబ్స్ కూడా దీంట్లో వేస్తున్నాను నేను. ఈ విధంగా ఏవైతే ఐస్ క్యూబ్స్ ఉన్నాయో ఐస్ క్యూబ్స్ కూడా నేను దీంట్లో వేసాను అనమాట. ఈ విధంగా ఐస్ క్యూబ్ కూడా దీంట్లో వేసాను. వేసిన తర్వాత దీన్ని నేను ఈ విధంగా క్లోజ్ చేసి ఓకేనా. ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాను. కింద మీకు గ్రైన్స్ వేసాను నేను, పైన వచ్చేసి జ్యూస్ వేసాను, ఫ్రూట్స్ వేసాను అనమాట. అంటే రెండు ఒకేసారి ఈ విధంగా మనము చేసుకోవచ్చు. రైట్, చూసారు కదా. ఇప్పుడు పైన జ్యూస్ అనేది అయిపోయింది. మనకి ఈ విధంగా జ్యూస్ అనేది తయారు చేసుకున్నాము. దీంట్లో వెజిటబుల్స్, క్యారెట్, బీట్రూట్ ఏమున్నా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా జ్యూస్ ఉంటుంది. చూడండి పౌడర్స్ అనేవి ఈ విధంగా అయిపోతాయి. దీంట్లో మనం కింద ఏమున్నా కూడా పౌడర్స్, గ్రైన్స్ అనేవి ఈ విధంగా మనము చేసుకోవచ్చు అనమాట. అంటే రెండు ఒకేసారి మనము చేసుకోవచ్చు. లేదా ఒకటే కావాలి మనకు అనుకున్నప్పుడు ఈ విధంగా చూడండి ఓన్లీ ఒకటే ఈ విధంగా మనము చేసుకోవచ్చు అనమాట. దీంతో సింగిల్ ఒకదాన్ని మనము యూజ్ చేస్తాము ఈ విధంగా. ప్లస్ మనకు అవసరము ఇది కూడా అవసరం అనుకున్నప్పుడు దీన్ని మనము ఈ విధంగా పెట్టుకుంటాం అనమాట.
ఈ విధంగా పెట్టుకునేసి మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇప్పుడు చూసారు కదా నేను నీమా గ్రైండర్లో ఎన్ని రకాలు చూపించానంటే దగ్గర మీకు 4 రకాలు చూపించాను. డిఫరెంట్ రేట్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఇన్ని వెరైటీస్ ఉన్న ఒకే స్టోర్ ఉండేది ఒక హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే. లేదా అంటే ఎక్కడైనా మీకు 150 వాట్స్దే దొరుకుతుంది, 300 వాట్స్ది దొరకదు మీకు. ప్లస్ మీకు ఇప్పుడు నేను 3-4 ఐటమ్స్ అనమాట ఇలాంటి నీమా గ్రైండర్లలో మీకు కొత్త రకములు కూడా చూపించాను. దీని కాస్ట్ అంటే 2 ఒకేసారి జ్యూసు కమ్ పౌడర్ 2 ఒకేసారి చేసేది అనమాట. ఇది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 750 రూపీస్ మాత్రమే. రైట్, ఇప్పుడు మీకు ఏవైతే పెద్ద మిక్సీలు ఉన్నాయో దాంట్లో చిన్న మిక్సీలు నేను చూపించాను మీకు. చిన్న ఐటమ్స్ ఏమున్నా కూడా మనం చేసుకోవచ్చు. ప్లస్ దాని తర్వాత జ్యూసు ప్లస్ మీకు అదేవిధంగా ఏదైనా పౌడర్స్ గ్రైండ్ చేసేది కూడా చూపించాను. ఇప్పుడు కమర్షియల్ పర్పస్కి అనమాట. అంటే మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది లేదా ఎక్కువ వస్తువులు ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు మనం చూడండి మామూలుగా మన ఇంట్లో ఉండే మిక్సీ ఇది 500 వాట్స్ ఉంటుందన్నమాట మోటార్ కెపాసిటీ. మీకు అది స్పీడ్ వచ్చేసి 2200 RPM వరకు ఉంటుందన్నమాట. బట్ నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న మిక్సీ గురించి చెప్తాను చూడండి ఎంత ఉందనేది. మనం యాక్చువల్గా ఎంత చెప్పాను, 500 వాట్స్ చెప్పాను అనమాట. దీని కెపాసిటీ చూడండి ఎన్ని వాట్స్తో. ఇది 8000 వాట్స్, 8000 వాట్స్ అనమాట. అంటే దగ్గర మనకు ఒక 10 రెట్లు మన చిన్న మిక్సీ ఏదైతే మన ఇంట్లో ఉంటుందో దానికంటే కూడా ఒక 10 రెట్లు ఎక్కువ వాట్స్తో ఉంటుందన్నమాట. అదే 2200 RPMతో మన మిక్సీ అనేది మనం యూజ్ చేస్తాము. బట్ దీన్ని చూడండి RPM 32,000 RPM. దీని RPM వచ్చేసి దీని స్పీడ్ వచ్చేసి 32,000 RPM ఉంటుందన్నమాట. బట్ ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా మీకు లైవ్లో నేను చూపిస్తాను చూడండి. రైట్, దీనికి ఈ విధంగా ఒక 3 లీటర్స్ జార్ అనేది వస్తుంది. దీంట్లో మనము దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేదా అంటే దీంట్లో జ్యూసులు కానీ ఏమున్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. బట్ దీంట్లోనే మనకు చూడండి ఈ విధంగా మనకు ఒక చిన్న జార్ అనేది వస్తుంది. దీంట్లో పొళ్ళు కానీ చట్నీలు కానీ మనం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు నేను మీకు లైవ్లో ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకు నేను చూపిస్తాను చూడండి. దీంట్లో నేను చూడండి ఏదైతే గాజు పెంకులు, దీంట్లో నేను ఈ విధంగా గాజు పెంకులు వేస్తున్నాను చూడండి. ఒక బాటిల్ యొక్క గాజు పెంకులన్నీ కూడా దీంట్లో వేసాను. వేసిన తర్వాత దీన్ని ఈ విధంగా నేను క్లోజ్ చేశాను అనమాట. క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఆన్ చేస్తున్నా చూడండి ఒకసారి. దీని స్పీడ్ కూడా చూడండి. ఇది అనమాట స్పీడ్. ఇప్పుడు దీని లెవెల్ని నేను పెంచుతాను చూడండి. ఈ విధంగా స్పీడ్ లెవెల్ అనేది కంప్లీట్ స్పీడ్ అనమాట. అంటే 32,000 RPM ఇంత స్పీడ్ అనమాట. చూడండి ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేస్తున్నాను. 32,000 RPM దీని స్పీడ్ ఉంటుంది. మీకు చూపించాను కదా నేను. చూడండి ఇప్పుడు 1 నిమిషం కూడా అవ్వలేదు. చూడండి ఏ విధంగా పౌడర్స్ అయిపోయావో లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా గాజు పెంకుల్ని కూడా ఈ విధంగా పౌడర్ అనేది చేసేస్తుంది చూడండి. ఈ విధంగా పౌడర్ అనేది అయిపోతుంది అనమాట. అంటే ఇంత బెస్ట్ క్వాలిటీతో వస్తుంది మీకు. ఆన్లైన్లో చూడండి 5,500 ఉంది. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో కేవలం 3,500 రూపీస్ మాత్రమే. చూడండి మనం ట్రావెలింగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా అంటే ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలి లేదా అంటే మనం జర్నీకి ఎక్కడైనా పోయినప్పుడు చూడండి ఇది చాలా యూస్ఫుల్ అనమాట ప్రోడక్ట్. ఇది క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది. సపోజ్ మనకు బట్టలు చాలా తక్కువగా ఉన్నాయనుకోండి, ఈ విధంగా మనము హ్యాండ్ బ్యాగ్గా కూడా యూజ్ చేసుకుంటాము. మనము ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్గా యూజ్ చేస్తాము. మన దగ్గర కొంచెం బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే దీనికి చూడండి ఈ విధంగా మనకు ఒక ఎక్స్టెన్షన్ కూడా అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము ఈ బ్యాగ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనకు బ్యాగ్ అనేది ఎక్స్టెండ్ అయిందనమాట. ఈ విధంగా మనము ఇంతవరకు మనము బరువు మోసుకొని తీసుకొని వెళ్ళవచ్చు అనమాట. బట్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర బట్టలు, సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు మనం దీన్ని ఏం చేస్తాంరా అంటే ఈ విధంగా చూడండి దీన్ని కూడా ఈ ఎక్స్టెన్షన్ని కూడా మనము ఓపెన్ చేసేస్తాము. ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత పెద్ద బ్యాగ్ అయిపోయిందో. ఇంత పెద్ద బ్యాగ్ అయిపోయింది. మనం చూసింది హ్యాండ్ బ్యాగ్ లాంటిది, బట్ ఇప్పుడు ట్రావెలింగ్ బ్యాగ్ ఎంత అయింది, ఇంత పెద్దది అయిపోయింది. బట్ సరే బ్యాగ్ అయితే పెద్దది అయిపోయింది, ఇంత బరువును మనం మోసుకొని పోగలమా?
ఎత్తుకొని పోలేం మనము ఇంత బరువుని. బట్ దీనికోసం చూడండి వాడు ఏం చేశాడురా అంటే దీనికి ఒక ఈ విధంగా 4 వీల్స్ అనేవి ఇచ్చాడనమాట. చూడండి ఈ విధంగా 4 వీల్స్ అనేవి ఇచ్చాడు. దీన్ని ఈ విధంగా మనము తగిలించుకుంటాము. ఈ వీల్స్ని ఈ విధంగా మనము 4 వీల్స్ అనేవి పెట్టుకున్నాం అనమాట. తగిలించిన తర్వాత ఇప్పుడు దీని బరువు ఎంత ఉంటే మనకేంటి, మనం ఈజీగా దీన్ని ఈ విధంగా క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత చిన్న బ్యాగ్, ఎంత పెద్దది వీల్ బ్యాగ్ అయిందో. మార్కెట్లో కూడా దీని రేట్ చాలా ఎక్కువగా ఉంది. బట్ మా దగ్గర మాత్రం 775 రూపీస్ మాత్రమే. దీనిది ఇంకొక స్పెషాలిటీ కూడా మీకు చూపిస్తాను చూడండి. వర్షంలో తడిచినా కూడా మీకు బట్టలు అనేవి లోపలికి వాటర్ అనేది రాదు. వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఈ విధంగా వాటర్ రెసిస్టెంట్ అనేది ఉంటుంది. మీకు వాటర్ అనేది లోపలికి రాదు, దానివల్ల బట్టలు అనేది తడవవు అనమాట. చూసారు కదా ఎంత బెస్ట్ క్వాలిటీతో ఉందో. ఇప్పుడు నేను మసాజర్ల గురించి చూపిస్తాను చూడండి. ఎన్ని మసాజర్లు ఉన్నాయో మా దగ్గర మీకు ఒక్కొక్కటి కాదు చాలా ఉన్నాయండి. మాన్యువల్గా చూడండి ఈ విధంగా మీరు మార్కెట్లో చూసే ఉంటారు. దీన్ని ఈ విధంగా దొరుకుతుందనమాట. దీనివల్ల మనము ఈజీగా మసాజ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా మసాజ్ అనేది మనం చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ మాత్రమే. అదేవిధంగా చూడండి ఇది స్కాల్ప్ మసాజర్ అనమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది స్కాల్ప్ మసాజర్. ఇది కూడా రీఛార్జబుల్ అనమాట. అంటే ఒక్కసారి మనం చార్జ్ చేసుకొని దీన్ని ఈ విధంగా మనం ఆన్ చేస్తాం రా అంటే ఈ విధంగా మనకు తల మీద ఈ విధంగా స్కాల్ప్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఈ విధంగా పెట్టుకున్నాం అంటే నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మసాజ్ అనేది చేస్తుంది. దీని కాస్ట్ 825 రూపీస్. బట్ మీరు ఈ ఛానల్ ఏదైతే ఫుడీ సందీప్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పంపిస్తారో వాళ్ళకి 600 రూపీస్లోనే ఇచ్చేస్తాం మేము. ఓన్లీ 600 రూపీస్కి మీకు ఇచ్చేస్తాం అనమాట. ఇది కూడా చూడండి గన్ మసాజర్. ఈ విధంగా బెస్ట్ క్వాలిటీతో ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది. దీన్ని ఈ విధంగా మనము ఆన్ చేస్తాము. ఈ విధంగా ఆన్ చేసామన్నమాట. రీఛార్జబుల్. ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు మనకు. దీని స్పీడ్ లెవెల్ అనేది మనం పెంచుతాము. పెంచిన తర్వాత మనం దీన్ని ఈ విధంగా ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేయగానే బాడీని తాకంగానే దీని స్పీడ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు స్లోగా నడుస్తుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బాడీని టచ్ చేస్తుందో దీని స్పీడ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇది మనకు సపోజ్ జిమ్ చేసే వాళ్ళకి కానీ లేకుంటే ఆఫ్టర్ 50 ఉన్న వాళ్ళు వాకింగ్ చేసే వాళ్ళకి కానీ ప్లస్ వాళ్ళకి నడుము నొప్పులు ఉన్నా లేకుంటే ఈ థైస్ నొప్పులు ఉన్నా ఈ కాళ్ళ నొప్పులు ఉన్నా ఏ దేనికి ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఆన్లైన్లో మీకు 800 ఆన్లైన్లో మీకు మినిమం అంటే 1600-1700 ఉంది. బట్ మా దగ్గర మాత్రం 825 రూపీస్ మాత్రమే. బట్ దీంట్లో కూడా దీనికంటే కూడా హెవీ క్వాలిటీ ఉన్న ఇంకొకటి గన్ మసాజర్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు చూపించేది ఆన్లైన్లో తప్ప ఎక్కడ కూడా మీకు దొరకదనమాట. చూడండి ఈ విధంగా హెవీగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా డబల్ హెడ్ వస్తుందన్నమాట. చూడండి దీనికి 2 హెడ్స్ ఉంటాయి. ఈ విధంగా చూడండి ఇది ఒక హెడ్. ఈ విధంగా ఒకటి తగిలించాలి మనము. ప్లస్ దీనికి ఇది ఒక హెడ్ అనమాట. ఈ విధంగా ఇంకొక హెడ్. ఈ విధంగా డబల్ హెడ్ ఉంటుందన్నమాట. డబల్ హెడ్ ఉన్న తర్వాత ఈ విధంగా బటన్స్ ఉంటాయి చూడండి. ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేయగానే మీకు ఆన్ అనేది అయిపోతుందన్నమాట. దీని స్పీడ్ లెవెల్ అనేది 01లో ఉంది. దీని స్పీడ్ లెవెల్ అనేది మనము ఈ విధంగా మనం పెంచుకోవచ్చు అనమాట. ఇది కూడా చూడండి నడుము నొప్పులు కానీ లేకుండా మెడ నొప్పులు కానీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. క్వాలిటీలో కూడా చాలా బెస్ట్గా ఉంటుంది మీకు. ఈ విధంగా చూడండి ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. ఇంత బెస్ట్ అంటే ఇవన్నీ కూడా మీకు ఎక్కడ కూడా దొరకవు. ఒక హార్ట్ టచ్ కలెక్షన్స్లో మాత్రమే ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. దీని కాస్ట్ వచ్చేసి 2175 రూపీస్ మాత్రమే. ఇప్పుడు మీరు గన్ మసాజర్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూసారు. ఇప్పుడు నేను వ్యాక్యూమ్ క్లీనర్స్లో బెస్ట్ క్వాలిటీ ఉన్నవి. ఇది కూడా బాగా హెవీగా ఉంటుందన్నమాట. చూడండి దీని క్వాలిటీ కూడా చూడండి ఏ విధంగా ఉంటుందో. బెస్ట్ క్వాలిటీతో ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు ఈ విధంగా మనము దీంట్లో మొత్తం ఏదైనా కిటికీలు కానీ కార్లో కానీ డాష్బోర్డ్లో కానీ ఏమున్నా కూడా మనము వ్యాక్యూమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా బ్లోయర్ చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 725 రూపీస్. అదేవిధంగా కిటికీళ్ళు తర్వాత కారు లోపల క్లీన్ చేసుకుంటే వ్యాక్యూమ్ క్లీనర్స్ చూపించారు. బట్ ఇప్పుడు నేను సోఫాలు, కార్పెట్స్ ప్లస్ కారు ప్లస్ కిటికీలు ప్లస్ కర్టన్స్
అన్నీ కూడా వ్యాక్యూమ్ చేసుకోవడానికి నేను తీసుకొచ్చిన మంచి ప్రోడక్ట్ ఏదిరా అంటే మీకు ఇది అనమాట, మ్యాక్స్ అనమాట. ఇది వ్యాక్యూమ్ క్లీనర్ చాలా బాగుంటుంది, మీకు క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీతో వస్తుంది, చాలా హెవీగా కూడా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా వస్తుంది ఇది ప్యాకింగ్, దీంట్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని మనం తీసేసి ఇది 48 వాట్స్ ఉన్న బ్యాటరీ అనమాట. చూడండి దీన్ని బ్యాటరీ వచ్చేసి 48 వాట్స్, బట్ ఆన్లైన్లో కూడా మీకు 48 వాట్స్దే మీకు చూపిస్తాడు. బట్ చూడండి లోపల వచ్చేసి మా ఏవైతే 5 బ్యాటరీస్ ఉంటాయన్నమాట, దీని లోపల 5 బ్యాటరీస్ ఉంటాయి మా దగ్గర. బట్ మీకు ఆన్లైన్లో దొరికేటివి 3 బ్యాటరీస్ వస్తాయి, కానీ 48 వాట్స్ అని రాసి పెడతాడు, బట్ దాని లోపల వచ్చేసి 3 బ్యాటరీసే ఉంటాయన్నమాట. క్వాలిటీ అంతగా ఉండదు. బట్ నేను మీకు చూపిస్తున్నది 5 బ్యాటరీస్ 48 వాట్స్ ఉన్న బ్యాటరీ అనమాట. ఒక్కసారి మనం ఛార్జ్ చేస్తే మినిమం 45 మినిట్స్ ఈజీగా నడుస్తుంది. మనం ఈ విధంగా మనం చూడండి, ఈ విధంగా మనము వ్యాక్యూమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనము ఈ విధంగా వ్యాక్యూమ్ చేసుకోవచ్చు, ప్లస్ బ్లోయర్ ఉంటుంది, మీకు హెవీ క్వాలిటీతో ఉంటుంది, మీకు బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది అనమాట. ఈ విధంగా దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో 1900 చేంజ్ ఉంది, బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు ఇస్తున్న కాస్ట్ ఓన్లీ 1100 రూపీస్ మాత్రమే. రూమ్ హ్యూమిడిఫైయర్ అనమాట. చూడండి ఇది మనకు జస్ట్ లైక్ లావా ఎలా ఉంటుంది, ఈ విధంగా లావా ఉన్నట్టు ఉంటుంది అనమాట. క్వాలిటీ కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది. ప్లస్ మనము దీన్ని ఈ విధంగా దీంట్లో సమ్ వాటర్ అనేది వేసుకునేసి చూడండి ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను, నేను చూపిస్తున్నాను. సపోజ్ ఈ విధంగా మనము దీంట్లో ఓకే డన్. చూడండి ఇది హ్యూమిడిఫైయర్స్ అనమాట. దీంట్లో మనము వాటర్ అనేది ఈ విధంగా వేసుకుంటాము. వేసుకున్న తర్వాత దీంట్లో మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవి ఉన్నా కూడా మంచి సువాసనతో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ దీంట్లో వేసి ఈ విధంగా మనం దీన్ని క్లోజ్ చేసేస్తాము. చూడండి ఈ విధంగా మనము దీన్ని క్లోజ్ అనేది చేసేసామన్నమాట. క్లోజ్ చేసిన తర్వాత చూడండి దీంతో మనము ప్లగ్తో ఏదైతే ప్లగ్ ఉందో దీంతో మనము ఈ విధంగా మనకు లైటింగ్ అనేది యానికి బెడ్ ల్యాంప్ అనేది మనకు వస్తుందన్నమాట ఈ విధంగా పెట్టుకోవడం వల్ల. బట్ మనం బెడ్రూమ్లో బెడ్ ల్యాంప్తో పాటు మంచి పర్ఫ్యూమ్ వాసన కావాలి, సువాసన బాగుండాలి అనుకున్నప్పుడు మనం ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకున్నాం కదా, దీన్ని ఆన్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఆన్ చేయంగానే చూడండి ఈ విధంగా ఫోగ్ అనేది మొత్తం బెడ్రూమ్ అంతా కూడా మీకు మంచి స్మెల్తో సువాసనతో ఉంటుందన్నమాట. కాస్ట్ వచ్చేసి ఓన్లీ 525 రూపీస్ మాత్రమే. యాంటీ గ్రావిటీ హ్యూమిడిఫైయర్ అనమాట. మనం కూడా దీంట్లో ఇంతకుముందు చూపించినట్టు దీంట్లో కూడా మనం వాటర్ అనేది వేసుకొని దాని తర్వాత మంచి ఎసెన్షియల్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఇది బెడ్రూమ్లో నైట్ ల్యాంప్గా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడి మనకు చూడండి ఇక్కడి మనకు పొగలు వస్తున్నాయి కదా, ఈ సువాసన అంతా కూడా బెడ్రూమ్ వరకు వస్తుందన్నమాట. దీంట్లో ఇంకొక లాజిక్ ఏంటంటే చూడండి ఏదైతే వాటర్ కింది నుండి పైకి పోయినట్టు కనిపిస్తుంది అనమాట, మీకు కాదు ఇది పైనుండి కిందికే వస్తుందన్నమాట. ప్లస్ దీనికి టైమర్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం టైం కూడా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇది డెకరేటివ్ పీస్ అనమాట, మనం బెడ్రూమ్లో బాగా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఓన్లీ 999 మాత్రమే. స్టారీ స్కైలైట్ అనమాట. ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మీకు ఎక్కడ చూసినా కూడా ఇదే బాగా ట్రెండింగ్గా నడుస్తున్న ప్రోడక్ట్ ఇది అనమాట. ఇది మీకు బెడ్రూమ్ ప్రొజెక్టర్ అని కూడా అనొచ్చు చిన్న పిల్లల కోసం అనమాట. ఇది 360 డిగ్రీస్లో మొత్తం కూడా మీకు బెడ్రూమ్ అంతా కూడా కవర్ చేస్తుంది, కింది నుండి పై వరకు కూడా కవర్ చేస్తుంది. మీకు లైవ్లో కూడా చూపించాను నేను ఏ విధంగా పనిచేస్తుంది అనేది. చూడండి మార్కెట్ కాస్ట్ చాలా ఉంది, మా దగ్గర వచ్చేసి దీని కాస్ట్ కూడా 999 రూపీస్ మాత్రమే. ఇది రీఛార్జబుల్ అనమాట, అంటే మనం ఛార్జ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత అయినా కూడా మనం బెడ్రూమ్లో దీన్ని పవర్ లేనప్పుడు కూడా నడుస్తుంది, ఛార్జ్ చేసుకుని అయినా కూడా మనము దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా టచ్ ల్యాంప్ అనమాట. చూడండి ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి దీన్ని ఈ విధంగా మనము కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి ఈ విధంగా కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది బెడ్రూమ్లో మంచి డెకరేటివ్ పీస్ అనమాట. చూడండి మనం బెడ్రూమ్లో బెడ్ ల్యాంప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనము ఎవరికైనా మ్యారేజెస్లో కానీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ప్లస్ దీనికి ఒక తోడు మీకు ఒక రిమోట్ కూడా ఇస్తాడు. ఆ రిమోట్ త్రూ మనము కలర్స్ అనేవి కూడా మల్టీ కలర్లో అంటే అదే ఆటోమేటిక్గా చేంజ్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 375 రూపీస్ మాత్రమే. ఇది మీకు ప్రొజెక్టర్ అనమాట, ఆస్ట్రోనెట్ అని కూడా అంటారు దీనికి. దీని కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు దీన్ని లైవ్లో మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అనేది. మీకు దీని పర్ఫార్మెన్స్ అనేది లైవ్లో నేను చూపిస్తాను. ప్లస్ అదేవిధంగా దీంట్లో మీకు బ్లూటూత్తో ఉన్న రోబోట్ కూడా ఉందన్నమాట, బ్లూటూత్తో ఉన్న ఆస్ట్రోనెట్ కూడా ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 999. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 575 రూపీస్ మాత్రమే. దీన్ని లైవ్లో మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఈ విధంగా మనము ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఏ విధంగా
మొత్తం బెడ్రూమ్ అంతా కూడా మనము ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది, గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కంప్లీట్గా మనము బెడ్రూమ్లో ఈ విధంగా డెకరేటివ్ పీస్గా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 575 రూపీస్ మాత్రమే. చూడండి, చిన్న పిల్లల కోసం అనమాట నేను తీసుకొచ్చింది అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంతకు ముందు కూడా స్టాక్ నేను తెచ్చాను, అయిపోయింది. బట్ ఇప్పుడు రీస్టాక్ అయింది మళ్ళీ. ఇది మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో మనం బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట. ఈ విధంగా బ్యాటరీతో వేసుకునేసి ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనము దీన్ని చిన్నపిల్లలకి చాలా బాగా ఉంటుందన్నమాట. గిఫ్ట్ పర్పస్లో, బర్త్డే గిఫ్ట్లు కానీ లేదా అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా దీని కాస్ట్ వచ్చేసి 448 రూపీస్ మాత్రమే. చూడండి, ఇది వీకుంబ్ అనమాట. మనకు ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. చూడండి, తల్లో పేలు ఉంటుంది, చుండ్రు ఉంటుంది, దాని తర్వాత లైస్ అంటారు కదా, లైస్ దాన్ని ఏమో అంటారు తెలుగులో నాకు తెలియదు. బట్ దాన్ని తీయడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. క్వాలిటీ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనము దీనికి ప్లగ్ తగిలించేసి ఈ విధంగా మనం కన్నా దీన్ని ఈ విధంగా తీసినాం రా అంటే లోపల చుండ్రు ఉండే చుండ్రు అంతా కూడా మనకు ఈజీగా అనేది దీంట్లో వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా దీంట్లో చుండ్రు అనేది వచ్చేస్తుంది. ఇది అనమాట, ఈ విధంగా ఉంటుంది వీకుంబు. మీకు ఎక్కడ కూడా దొరకదు ఇలాంటివి. మీరు ఈజీగా లోపల మీ తల్లో ఉన్న చుండ్రుని మొత్తం కూడా మీరు ఈజీగా ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఈ విధంగా లోపల ఏవైతే మీకు దాన్ని ఏమంటారు పేర్లు అవన్నీ కూడా దీంట్లో కలెక్ట్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇది పవర్తో ఉండేది అనమాట, పవర్తోనే నడుస్తుంది ఇది మీకు. ఇది ఎలక్ట్రికల్ వీకుంబ్ అనమాట. సార్ దీని ఆన్లైన్లో చూడండి, దీని కాస్ట్ చాలా ఉంది, మీరు గెస్ కూడా చేయలేరు. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు కేవలం 440 రూపీస్లోనే వచ్చేస్తుంది అనమాట. ఇది పేలు ఉన్న వాళ్ళకి, చుండ్రు ఉన్న వాళ్ళకి, ప్లస్ లైస్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, క్వాలిటీ కూడా చాలా బెస్ట్గా ఉంది. చూడండి, ఇది క్యాప్సూల్ కట్టర్ అనమాట. ఇది జ్యూసర్ కూడా అనొచ్చు, దీంట్లో మనం జ్యూసులు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది క్యాప్సూల్ కట్టర్ అని కూడా దీన్ని అంటారు. ప్లస్ దీన్ని స్పెషాలిటీ చూడండి, విత్ ఇన్ సెకండ్స్ లోపల మనము దీంట్లో ఏమున్నా కూడా చాప్ చేసుకోవచ్చు అనమాట. ఆనియన్స్ కానీ లేదా మీకు సపోజ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమున్నా కూడా మీకు హెవీగా ఏవి ఉన్నా కూడా విత్ ఇన్ సెకండ్స్ లోపల మీరు దీంట్లో చాప్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు లైవ్లో. ఈ విధంగా చూడండి, హెవీగా ఉన్న బ్లేడ్స్ చూడండి, చాలా షార్ప్గా ఉంటాయి. తగిలితే మీకు ఏలే కట్ అయిపోయే విధంగా ఉంటుంది అనమాట. చూడండి, దీన్ని మనము ఈ విధంగా పెడతాం అన్నమాట. పెట్టిన తర్వాత మనం ఈ విధంగా పెడతాము. దీంట్లో మటన్, చికెన్, కీమా ఏమున్నా కూడా విత్ ఇన్ సెకండ్స్ లోపల మీకు చాప్ అనేది చేసేస్తుంది. చూడండి, ఈ విధంగా అనమాట. దీంట్లో మనం వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఫ్రూట్స్ వేసుకొని సలాడ్ చేసుకోవచ్చు. ప్లస్ మీట్ ఏవైతే కీమా ఉంటుంది కదా, ఆ కీమా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఈ విధంగా అనమాట. విత్ ఇన్ సెకండ్స్ లోపల మీకు చాప్ అనేది చేసేస్తుంది మీకు. దీని కాస్ట్ ఓన్లీ 650 రూపీస్ మాత్రమే. ఇంతవరకు మనము కిచెన్కి సంబంధించినవి అన్నీ కూడా మీకు చూపించాను. చాలా ఐటమ్స్ చూసింది మీరు చాలా తక్కువ, కానీ చూడవలసింది చాలా ఉన్నాయన్నమాట. మీకు అన్నీ ఒకే వీడియోలో చూపించాలంటే అది కాదు. సో మీరు ఒక్కసారి మీ స్టోర్ని విజిట్ చేయండి. ఇప్పుడు మీకు క్యాంపియన్కి సంబంధించినవి అంటే మనం ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు ఏమేమి అవసరం పడతాయి అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి చూడండి, మనము జర్నీలో మనం ఎక్కడికైనా పోయినప్పుడు కార్లో కానీ లేదా అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది పాకెట్ సైజు ఉంటుందన్నమాట. మీకు చూడడానికి చూడండి ఎంత చిన్నది. ఈ విధంగా క్లోజ్ అయితే చాలా చిన్నది అనమాట. ఈ విధంగా పాకెట్ సైజులో మనం పెట్టుకోవచ్చు అనమాట. దీనికి పౌచ్ కూడా ఇస్తాడు మీకు. ఈ విధంగా చిన్న సైజుతో ఉంటుందన్నమాట. దీన్ని ఈ విధంగా మనం ఓపెన్ అనేది చేస్తాము. చూడండి, ఈ విధంగా మనము ఓపెన్ అనేది చేస్తామన్నమాట. ప్లస్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలాంటి గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఇలాంటి గ్యాస్ సిలిండర్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తాం రా అంటే ఈ విధంగా క్లోజ్ చేసేసి ఈ విధంగా మనం తగిలిచ్చేస్తాం అనమాట. రైట్, ఈ విధంగా మనము దీన్ని తగిలిచ్చేస్తాము. తగిలిచ్చిన తర్వాత చూడండి, మీకు మెల్లగా ఈ గ్యాస్ని మనము ఈ విధంగా ఓపెన్ అనేది చేస్తాము. చేసిన తర్వాత ఇది లైటర్ అనమాట, ఇన్బిల్డ్ లైటర్. చూడండి, ఇన్బిల్డ్ గ్యాస్ స్టవ్ చిన్నది అనమాట. దీంతో మనం చిన్న చిన్న వస్తువులు ఏమున్నా కూడా ఈవెన్ మనం చికెన్, మటన్ ఏది ఉన్నా కూడా మనము బాయిల్ చేసుకోవచ్చు, వండుకోవచ్చు. బయటికి పోయినప్పుడు సరదాగా కార్లో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది దీని కాస్ట్ వచ్చేసి విత్ సిలిండర్ 600 రూపీస్ మాత్రమే. 600 రూపాయలకు మీకు విత్ సిలిండర్తో వచ్చేస్తుంది అనమాట. ప్లస్ దాని తర్వాత దీంట్లోనే చూడండి, మీకు సపోజ్
ఇది అనమాట చూడండి, ఇది కూడా మీకు ఒక గ్యాస్ స్టవ్వే ఈ విధంగా ఉంటుంది. బట్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంట్రా అంటే చూడండి, ఏదైతే చిన్న మీరు గాలి వచ్చినప్పుడు ఏమవుతుందిరా అంటే ఇది ఆరిపోవడం జరుగుతుంది. మనకు బయట గాలి వచ్చినప్పుడు ఇది ఆరిపోవడం జరుగుతుంది. బట్ ఇది ఎలా ఉంటుందిరా అంటే చూపిస్తాను చూడండి, మీకు లైవ్లో చూపిస్తాను. ఏదైతే మీకు దీన్ని మనం ఈ విధంగా ఫిట్ చేస్తాము చూడండి, దీన్ని కూడా ఈ విధంగా స్లోగా మనము ఆన్ చేస్తాము. చేసినప్పుడు ఇది కూడా ఇన్బిల్డ్ ఉంటుంది చూడండి. ఈ విధంగా మనము గ్యాస్ని ముట్టించాం అనమాట. సపోజ్ అది ఏమవుతుందిరా అంటే మనకు చిన్నగా ఏమైనా స్లిమ్లో పెట్టినప్పుడు గ్యాస్ గాలి వచ్చినప్పుడు ఆరిపోవడం జరుగుతుంది. బట్ అలా లేకుండా దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న వస్తువు ఏ ఉన్నా కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత గాలి వచ్చినా కూడా స్టవ్ ఆరడం అనేది అసంభవము, అది ఉండదన్నమాట. చూడండి, దీని కాస్ట్ వచ్చేసి విత్ సిలిండర్ 750 రూపీస్ మాత్రమే. రైట్, ఇప్పుడు మీకు నేను క్యాబినెట్స్ చూపిస్తాను చూడండి. క్యాబినెట్స్ వచ్చేసి ఇవి చూడండి, చిన్న పిల్లల బెడ్రూమ్లోకి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా మనము పెట్టుకోవచ్చు. ఈ విధంగా చిన్న పిల్లల బెడ్రూమ్లోకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ విధంగా. రైట్, చూడండి ఇవి అనమాట క్యాబినెట్స్ అనమాట. దీంట్లో ఈ విధంగా డ్రెస్లు కూడా ఉంటాయి అనమాట. ఈ విధంగా మనం ఏమున్నా కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఒక తాళాలు కూడా ఇస్తాడు మనకు, సపరేట్ లాకర్ అనేది ఉంటుంది. ఈ లాకర్లో మనం ఏమున్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చిన్న పిల్లల బెడ్రూమ్లోకి వాళ్ళ బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో చూడండి 14,000 15,000 అలా చూపిస్తుంటాడు. ఇది వచ్చేసి హాస్టల్లో చదువుకునే అమ్మాయిలకి కానీ, లేదా హాస్టల్లో పీజీలో ఉన్న లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా బట్టలు అనేవి మనము ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఆర్గనైజ్ చేసుకొని వచ్చి మనకు అవసరం పడినప్పుడు మనము ఒకవేళ హాస్టల్ మారినా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 8,500 రూపీస్ మాత్రమే. దీంట్లో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి మీకు ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీకు దీని కాస్ట్ వచ్చేసి 8,500 రూపీస్ మాత్రమే. ఇది చూడండి, మీకు ట్రాన్స్పరెంట్ ఆర్గనైజర్ అనమాట. దీంట్లో మనము బుక్స్ కానీ లేకుంటే ఏమున్నా కూడా పెట్టుకోవచ్చు. ఈవెన్ చిన్న మనము బెడ్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, డైనింగ్ హాల్లో చేసుకోవచ్చు, ప్లస్ బాత్రూంలో కూడా మనం దీన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ప్లస్ అదేవిధంగా డైనింగ్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా కూడా మనం దీన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ ఈజీ టు హ్యాండీ, ఈజీ టు క్యారీ. ఇది మీరు మనకి ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా ఈజీగా ఫోల్డ్ చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సార్ దీని కాస్ట్ వచ్చేసి 3,125 రూపీస్ మాత్రమే. రైట్, చూసారు కదా స్టోర్లో ఉన్న మొత్తం స్టాక్ అయితే అన్న చూపెట్టిండు. సో చాలా మంచిగా ఉంది. ఆన్లైన్తో మనం కంపేర్ చేసుకుంటే ఆఫ్లైన్లో మాత్రం చాలా తక్కువ రేట్లు అయితే ఇస్తున్నాడు అన్న. అసలు లొకేషన్ చెప్పాను, లొకేషన్ చెప్పలేదు. రైట్, మా లొకేషన్ వచ్చేసి చూడండి, KPHB RTO ఆఫీస్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. మీకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ RTO ఆఫీస్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మీకు మురుగన్ కాఫీ, స్పైసీ రసోయి పైనే ఉంటుంది అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మాకు. ఓకేనా? సో ఫైనల్గా మా వ్యూవర్స్ కోసం ఏమైనా చెప్పదలుచు? రైట్, మీ వ్యూవర్స్ కోసం నేను స్పెషల్ ఆఫర్స్ అనేవి కూడా మీకు ఇస్తున్నాను. తప్పకుండా ఈ ఛానల్ని మీరు ఎవరైతే చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి స్క్రీన్ షాట్ పంపిస్తారో వాళ్ళకి స్పెషల్ ఆఫర్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేసి ఇస్తున్నాను అనమాట. సో అన్ని ఛానల్స్లో ఏ విధంగా అయితే నా వీడియోస్ని చూసి మీరు లైక్ చేసి షేర్ చేసి అందరికీ మీరు షేర్ చేస్తారో అదేవిధంగా ఈ ఛానల్లోని కూడా ఈ వీడియోని కూడా మీరు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని మనవి చేసుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చూసారు కదా. సో మనకు హాట్ టచ్ కలెక్షన్ స్టోర్లో ఉన్న మొత్తం స్టాక్ అయితే చూసినాం. అన్న కూడా చాలా మంచి ప్రైజెస్ ఇచ్చిండు. అండ్ మీకోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరితోనో వాళ్ళకు కూడా మంచి సో ఆఫర్ అయితే ఇచ్చిండు. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండేది. నెక్స్ట్ వీడియో కోసం థ్యాంక్ యూ, నమస్తే.